స్టూడెంట్స్, ఇప్పుడు మనం 9th క్లాస్లో చాప్టర్ 1 మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్స్, మన చుట్టూ ఉండేటువంటి పదార్థము, ఈ లెసన్ గురించి చెప్పుకుందాం. మీరు కూడా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. యాజ్ వీ లుక్ ఎట్ అవర్ సరౌండింగ్స్ we see a large variety of things with different shapes. మనము మన చుట్టూ ఉండేటువంటి పరిసరాల్ని గమనించినప్పుడు మనం రకరకాలైనటువంటి వస్తువులని చూస్తూ ఉంటాం. అవన్నీ ఒకే షేప్లో ఉన్నాయా, డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయా, వాటి సైజులు ఒకటే ఉన్నాయా, డిఫరెంట్ సైజెస్ ఉన్నాయా, వాటి అమరిక, టెక్స్చర్ అంటే అమరిక ఒకే రకంగా ఉందా, రకరకాలుగా ఉందా. నువ్వు ఒకసారి ఆలోచించు. కారు చూస్తావు కదా, అది ఒక సైజు. మోటార్ సైకిల్ అదొక సైజు. అలానే మన ఇళ్ళన్నీ బ్రిక్స్తోనే కట్టారు, కానీ ఒక్కొక్క దాని టెక్స్చర్ ఒక్కొక్క రకంగా ఉంది. అంటే అమరిక వేరువేరుగా ఉందన్నమాట. ఎవ్రీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ ఈజ్ మేడప్ ఆఫ్ మెటీరియల్ విచ్ సైంటిస్ట్ హ్యావ్ నేమ్డ్ మ్యాటర్. యూనివర్స్ అంటే ఈ విశ్వమంతా కూడా పదార్థంతోనే తయారు చేయబడి ఉంది. దాన్నే మన సైంటిస్టులు మ్యాటర్ అని పేరు పెట్టారు. మ్యాటర్ అంటే పదార్థము. యూనివర్స్లో ఉండేటువంటి అంతా కూడా ఏదో ఒక పదార్థంతో చేయబడి ఉంది. ది ఎయిర్ వి బ్రీత్, మనం పీల్చే గాలి. ది ఫుడ్ వి ఈట్, మనం తినేటువంటి ఆహారం. స్టోన్స్, రాళ్ళు. క్లౌడ్స్ అంటే మేఘాలు. స్టార్స్ అంటే నక్షత్రాలు. ప్లాంట్స్ మొక్కలు. అండ్ యానిమల్స్ జంతువులు. ఈవెన్ ఏ స్మాల్ డ్రాప్ ఆఫ్ వాటర్ ఆర్ ఏ పార్టికల్, మనం చిన్న పార్టికల్ చూసుకున్నా కూడా అవన్నీ ఎట్లా తయారై ఉన్నాయి? ఈ పదార్థంతోనేగా తయారైంది. క్లౌడ్స్ అనేది ఏదో ఒక పదార్థం, నీళ్లు ఉంటాయి క్లౌడ్స్లో. స్టోన్స్, రాళ్ళు, సిలికాన్ ఉంటుంది. అన్నీ కూడా ఏదో ఒక పదార్థంతో తయారైనవి. We can also see, as we look around, that all the things mentioned above occupy space and have mass. ఇక్కడ నువ్వు చూసిన పదార్థాలు, వస్తువులన్నీ కూడా గమనిస్తే ఖచ్చితంగా అవి ఎంతో కొంత స్పేస్ని ఆక్యుపై చేస్తాయి. కారు ఉంది, అది పెట్టుకోవాలంటే కొంత స్పేస్ కావాలి కదా. లేదు, ఒక ఇల్లు కట్టుకోవాలి, నువ్వు కొంచెం స్పేస్ కావాలి కదా. లేదు, క్లౌడ్స్ ఉన్నాయి, స్పేస్ కావాలి కదా. నీళ్ళని నిల్వ చేసుకోవాలి, ఒక తొట్టి కట్టుకోవాలి, స్పేస్ కావాలి కదా. కాబట్టి ప్రతి మ్యాటర్ కూడా ఎంతో కొంత స్పేస్ని ఆక్యుపై చేస్తుంది. దానికి కొంత మాస్, బరువు కూడా ఉంటుంది. ఇన్ అదర్ వర్డ్స్, దే హ్యావ్ బోత్ మాస్ అండ్ వాల్యూమ్. కాబట్టి మ్యాటర్ అంటే పదార్థము, దానికి ఖచ్చితంగా మాస్ ఉంటుంది. మాస్ అంటే బరువు, ద్రవ్యరాశి అంటారు కరెక్ట్గా. దానికి కొంత వాల్యూమ్ కూడా ఉంటుందన్నమాట. సిన్స్ ఎర్లీ టైమ్స్ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ బీన్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ దేర్ సరౌండింగ్స్. చాలా రోజుల నుంచి కూడా మనుషులు వాళ్ళ చుట్టూ ఉండే పరిసరాలను గమనించి అర్థం చేసుకోవటానికి ట్రై చేశారు. మన చుట్టూ ఉండే పరిసరాలను. ఎవ్రీ ఇండియన్ ఫిలాసఫర్స్ క్లాసిఫైడ్ మ్యాటర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ 5 బేసిక్ ఎలిమెంట్స్. మన చుట్టూ ఉండే పదార్థం అట 5 ఎలిమెంట్స్ తోటి తయారైందట. ఇంతకుముందు మన ఫిలాసఫర్స్ చెప్పారు. ఏమేంటవి? పంచతత్వ, 5 రకాలైన తత్వాలతో తయారైందట. ఏంటంటే ఎయిర్ అంటే గాలి, ఎర్త్ అంటే భూమి, ఫైర్ అంటే మంట, స్కై అంటే ఆకాశము, వాటర్ అంటే ద్రవం, నీరు. అంటే వాళ్ళ దృష్టిలో ద్రవం, మనమైతే నీరు అంటాం. ఈ 5తోనే తయారైంది. మన శరీరం కూడా ఈ 5తోనే తయారైంది. మన శరీరంలో గాలి ఉంటుంది. ఎర్త్ అంటే ఏదో ఒక మెటీరియల్ ఉంటుంది. ఫైర్ అంటే మనకు లోపల కూడా అగ్ని ఉంటుంది, బర్న్ అంటే వేడిగా ఉంటుంది కదా బాడీ. స్కై ఆకాశతత్వం ఉంటుంది. అంటే ఈ 5తోటే మన శరీరం కాదు ఏదైనా తయారైందని ఇంతకుముందు ఫిలాసఫర్స్ చెప్పారు. అకార్డింగ్ టు దెమ్, వాళ్ళ దృష్టిలో ఎవ్రీథింగ్ లివింగ్ ఆర్ నాన్ లివింగ్ వాజ్ మేడప్ ఆఫ్ దీస్ 5 బేసిక్ ఎలిమెంట్స్. బ్రతికి ఉన్న వస్తువైనా బ్రతికి లేని వస్తువైనా సరే ఈ 5 ఎలిమెంట్స్ తోటే చేయబడి ఉంటుంది. యాన్సియంట్ గ్రీక్ ఫిలాసఫర్స్ హ్యాడ్ అరైవ్డ్ ఎట్ ఎ సిమిలర్ క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్. ఇంతకుముందు గ్రీక్ చెందిన ఫిలాసఫర్స్ కూడా ఇలానే వాళ్ళు కూడా క్లాసిఫై చేశారు.
Modern day scientists have evolved two types of classification of matter based on their physical properties and chemical nature. ఇప్పుడు లేటెస్ట్ అంటే మోడర్న్ సైంటిస్ట్స్ ఏం చేశారంటే టూ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ పదార్థాన్ని రెండు రకాలుగా వర్గీకరించారు. ఇంతకుముందు ఏదో పంచతత్వ అని 5 రకాలని చెప్పారు కదా, ఇప్పుడు 2 రకాలు. ఇన్ దిస్ చాప్టర్ వీ షల్ లెర్న్ అబౌట్ మ్యాటర్ బేస్డ్ ఆన్ ఇట్స్ ఫిజికల్ ప్రాపర్టీస్. ఈ చాప్టర్లో మనం మ్యాటర్ని గురించి తెలుసుకుంటాం. మ్యాటర్ అంటే పదార్థం, వాటి భౌతిక ధర్మాలు ఎలా ఉన్నాయి, అలానే రసాయన ధర్మాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం. ఫస్ట్ ఫిజికల్ నేచర్ ఆఫ్ మ్యాటర్, భౌతికంగా ఎలా ఉంటుంది. మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ పార్టికల్స్. మరి మ్యాటర్ అనేది పార్టికల్స్ తోటి తయారు చేయబడి ఉంది అనే దాని గురించి మనం నేర్చుకుందాం. ఫర్ ఎ లాంగ్ టైమ్ టూ స్కూల్స్ ఆఫ్ థాట్ ప్రివీల్డ్ regarding the nature of matter. One school believed matter to be continuous like a block of wood, whereas the other thought that matter was made up of particles like sand. పదార్థం అనేది కంటిన్యూస్గా ఉంటుందని కొంతమంది, అంటే అదొక స్కూలు. అట్లా కాకుండా డిస్క్రీట్గా పార్టికల్స్ లాగా ఉంటుందని కొంతమంది చెప్పారనమాట. ఈ కంటిన్యూస్గా ఉండటం అంటే ఏంటి, ఈ డిస్క్రీట్గా ఉండటం అంటే ఏంటి అనేది నేను మీకు చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఒక పైప్ ఉంది, నేను ఇక్కడ ఒక పైప్ చూపిస్తాను మీకు. ఇది ఒక పైపు, ఓకేనా. ఈ పైప్లో నుంచి ఇటువైపు నుంచి నేను వాటర్ పోస్తూ ఉన్నా, వాటర్ వస్తూ ఉన్నాయి. ఏ సైడు వాటర్ పోసానో అవి బి సైడ్కి వస్తున్నాయి. బి సైడ్లో నువ్వు నిల్చొని అబ్జర్వ్ చేస్తుంటే వాటర్ అనేవి కంటిన్యూస్గా వచ్చేస్తాయి. అంటే ఇక్కడికి ఆగిందని కానీ ఇక్కడి నుంచి బయలుదేరిందని కానీ ఏం లేకుండా కంటిన్యూస్ ఫ్లో అనమాట వాటర్. కరెక్టేనా ఈ పైప్లో? అలా ఉంటే దాన్ని కంటిన్యూస్ అంటారు. అలా కాకుండా ఇంకొక రకమైనది చూపిస్తా. ఇదొక పైపు. ఈ పైప్లో ఈ చివరి పేరు ఏ, ఈ చివరి పేరు బి. మనం ఏం చేసాము, చిన్న చిన్న గోళీలని దొర్లిస్తున్నాం, చిన్న చిన్న బాల్స్ని. నువ్వేం చేస్తున్నావంటే ఏ సైడ్ నుంచి వదిలిపెడితే బాల్స్ని బి సైడ్లో గమనిస్తున్నావు. ఆ బాల్స్ అనేవి ఇందాక వాటర్ వచ్చినట్టుగా కంటిన్యూస్గా వస్తాయా, అలా కాకుండా ఒక బాల్ వచ్చిన తర్వాత ఇంకొక బాల్, ఆ తర్వాత ఇంకొక బాల్, అలా వస్తాయా అంటే బాల్స్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. అలా వస్తే దాన్ని పార్టికల్ నేచర్ అంటారు. ఇది పార్టికల్ నేచర్, ఇదేమో కంటిన్యూస్ నేచర్. కాబట్టి ఇంతకుముందు ఏమనుకున్నారంటే మ్యాటర్ అనేది కంటిన్యూస్గా ఉంటుందని కొంతమంది, అదొక స్కూలు. అలా కాకుండా ఇలా పార్టికల్స్ లాగా ఉంటుందని కొంతమంది అనుకున్నారన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈజ్ ఇట్ కంటిన్యూస్ ఆర్ పార్టికులేట్, అసలు మ్యాటర్ అనేది కంటిన్యూస్గా ఉంటుందా, చిన్న చిన్న పార్టికల్స్గా ఉంటుందా అనేది మనం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి ఫైనలైజ్ చేద్దాం, ఓకేనా. అప్పుడు తెలుస్తుంది మనకి. ఇక్కడ ఏం చేశాడంటే ఈ మాస్ అని కదా, మాస్కి కిలోగ్రామ్ అనేది యూనిట్, గుర్తుపెట్టుకోండి. అంతే కదా, మనం బజార్కి పోయి 2 kgs టమాటాలు ఇమ్మంటాం, కేజెస్ అంటే కిలోగ్రామ్. మాస్కి యూనిట్ ఏంటి అంటే కిలోగ్రామ్. అలానే వాల్యూమ్ ఉంది కదా, ఘన పరిమాణం, దానికి క్యూబిక్ మీటర్, అది దాని యూనిట్ అనమాట. ఇక్కడ కొన్ని ఇచ్చాడు. 1 లీటర్ అంటే ఎంత అంటే 1 dm³ అని, 1 లీటర్ అంటే 1000 ml అని, అలా కొన్ని ఇచ్చాడు అనమాట. ఇవన్నీ కూడా మనం అవసరమైనప్పుడు చెప్పుకుందాం కూడా. నెక్స్ట్ ఈ యాక్టివిటీ ఏంటి అనేది ఇక్కడ చూద్దాం. టేక్ ఏ 100 ml బీకర్, ఒక 100 ml బీకర్ ఒకటి తీసుకోండి, ఇదే బీకర్. దాంట్లో ఏం చేయాలంట, ఫిల్ హాఫ్ ది బీకర్ విత్ వాటర్ అండ్ మార్క్ ది లెవెల్ ఆఫ్ వాటర్. దీంట్లో సగం వరకు నీళ్లు పోసి అక్కడ ఒక మార్క్ పెట్టుకో. ఏదైనా స్కెచ్ పెన్ తోటి నువ్వు ఎంతవరకు అయితే నీళ్లు పోసావో అక్కడ ఒక చిన్న మార్క్ గీసుకో, లేకపోతే నీకు గుర్తుండదు. ఇక్కడ దాకా పోసాము అని ఒక మార్క్ పెట్టుకో. తర్వాత ఏం చేయాలి మనం, అబ్జర్వ్. నెక్స్ట్ మార్క్ పెట్టుకున్నావు కదా, ఆ తర్వాత డిజాల్వ్ సమ్ సాల్ట్ షుగర్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఏ గ్లాస్ రాడ్. ఏదన్నా సాల్ట్ కానీ లేకపోతే షుగర్ కానీ దీంట్లో కరిగించాలంటే దాన్ని వేసి ఒక రాడ్ పెట్టుకొని తిప్పు. అబ్జర్వ్ ఎనీ చేంజ్ ఇన్ వాటర్ లెవెల్.
ఇప్పుడు యాక్చువల్గా మనం షుగర్ వేసాం కదా, 2 చెంచాలు వేసినప్పుడు వాటర్ లెవెల్ ఇంతకు ముందు ఉన్నంత కాకుండా పైకి రావాలిగా, ఎందుకంటే షుగర్ పడింది కదా దీంట్లో. బాగా తిప్పి చూడు, అసలు వాటర్ లెవెల్ ఏం పెరగల. ఇంతకు ముందు ఎంతవరకు అయితే వాటర్ లెవెల్ ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది. మరలాంటప్పుడు మనం వేసిన షుగర్ అంతా లేకపోతే సాల్ట్ అంతా ఎటు పోయినట్టు, ఎక్కడికి పోయింది అది? అది వచ్చి పడ్డప్పుడు లెవెల్ పెరగాలి కదా, మరి ఎందుకని పెరగలేదు? వేర్ డస్ ఇట్ డిసపియర్? ఎక్కడికి పోయింది మనం కలిపిన షుగర్ అంతా కూడా? డస్ ది లెవెల్ ఆఫ్ వాటర్ చేంజ్? వాటర్ లెవెల్ ఏమన్నా చేంజ్ అయిందా? ఏం చేంజ్ కాల. In order to answer these questions, we need to use the idea that matter is made up of particles. దీని నుంచి మనం క్రమంగా ఆలోచిస్తే ఏమర్థమైందో తెలుసా? ఈ వాటర్ అనేవి కూడా కంటిన్యూస్గా లేవు, అవి పార్టికల్స్ మాదిరి ఉన్నాయి. నీకు కనపడలా అంతే. ఇట్లా ఉంది కదా బీకరు, ఇది కదా బీకరు, దాంట్లో వాటర్ కూడా ఇలా చిన్న చిన్న పార్టికల్స్ లాగానే ఉన్నాయి. నువ్వు చూస్తే అట్లా కనపడలే, అవి నీకు కంటిన్యూస్గా ఉన్నట్టుగా అనిపించినాయి, కానీ అవి కూడా పార్టికల్సే. వాటర్ కూడా పార్టికల్కి మధ్యలో ఏముంది? స్పేస్ ఉంది. నువ్వు సాల్ట్ కలిపావు కదా, ఆ సాల్ట్ వచ్చి ఈ స్పేస్లోకి వెళ్ళిపోయింది. అందువల్ల ఏమైంది? వాటర్ పార్టికల్స్ మధ్య స్పేస్ ఉంటే ఆ స్పేస్లోకి సాల్ట్ వెళ్ళిపోయింది, అక్కడ కూర్చుని పోయి. మరి అప్పుడు వాటర్ లెవెల్ పెరగాల్సిన పని ఏముంది? ఇంతకుముందు వాటర్ లెవెల్ ఎంత ఉందో ఇప్పుడు వాటర్ లెవెల్ కూడా అంతే ఉంది. అంటే వాటర్ కూడా పార్టికల్సేను, పార్టికల్స్ మధ్య స్పేస్ ఉంటుంది, ఆ స్పేస్లోకి సాల్ట్ వెళ్ళిపోయింది అని అర్థమవుతుంది అనమాట. అంతే కదా? సో దీన్ని బట్టి మనకు ఏం తెలిసింది? వాటర్ కానీ ఇంకేమైనా కానీ ఏదైనా సరే అందులో ఏముంటాయంటే పార్టికల్స్ ఉంటాయి, కానీ ఖచ్చితంగా కంటిన్యూస్గా ఉండదు అని అర్థమైపోయింది. when we dissolve salt in water, the particles of salt get into the spaces between the particles of water. మనం గనక సాల్ట్ని కలిపితే అది లోపలికి వెళ్ళిపోయి ఆ మధ్యలో ఉండే స్పేస్లోకి వెళ్ళిపోయింది అనమాట. హౌ స్మాల్ ఆర్ దీస్ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్? మరి ఓకే, ప్రతి మ్యాటర్ కూడా, ప్రతి పదార్థం కూడా చిన్న చిన్న పార్టికల్స్ అని చెప్పుకున్నాం కదా, మరి వీటి సైజ్ ఎంత చిన్నవి? మన కంటికి కనిపించవంటే ఎంత సైజు ఉంటాయి? అంత ఉంటాయా? లేకపోతే ఈ పార్టికల్స్ అంత ఉంటాయా? లేకపోతే అంత ఉంటాయా? ఎంత సైజ్ అంటే చాలా చిన్నవి. దానికి సంబంధించి కూడా ఒక యాక్టివిటీ చేద్దాం. టేక్ 2 to 3 crystals of potassium permanganate and dissolve them in 100 ml of water. ఏదైనా 2-3 క్రిస్టల్స్ పొటాషియం పర్మాంగనేట్ తీసుకోండి, అవి స్ఫటికాల్లాగా ఉంటాయి అన్నమాట, రెడ్ కలర్లో ఉంటాయి. దాన్ని 100 ml ఆఫ్ వాటర్లో కరిగించండి. ఇదిగో ఇక్కడ చూడండి, 100 ml ఆఫ్ వాటర్. ఇది నువ్వు పొటాషియం పర్మాంగనేట్ తీసుకున్నావు, 2-3 క్రిస్టల్స్ కరిగించేసావు. టేక్ అవుట్ అప్రాక్సిమేట్లీ 10 ml ఆఫ్ వాటర్ ఆఫ్ ది సొల్యూషన్ అండ్ పుట్ ఇట్ ఇంటూ 90 ml ఆఫ్ క్లియర్ వాటర్. బాగా ఎర్రగా రెడ్గా వచ్చేసినాయి కదా, దీంట్లో నుంచి జస్ట్ ఒక 10 ml వాటర్ని, అంటే 90 ml ఇక్కడే ఉంది, 10 ml తీసావు. ఇక్కడ పక్కన ఏం చేసావు నువ్వు? మామూలుగా 90 ml క్లియర్ వాటర్ ఉన్నాయి, ఆ 90 mlలోకి ఈ 10 mlని పోసేస్తే ఏమైంది? మరలా ఇదంతా రెడ్గా వచ్చేసింది. అంటే ఇంత రెడ్గా రాకపోయినా ఇది కూడా రెడ్గానే వచ్చింది. మరలా ఈ 100 mlలో నుంచి ఒక 10 ml బయటికి తీసి మరలా ఇంకొక 90 ml ప్యూర్ వాటర్లో దీన్ని పోసాయి, అది కూడా రెడ్గానే వచ్చింది. అయితే మొదటి దానికంటే రెండో దాని రెడ్నెస్ తక్కువ, రెండో దానికంటే మూడో దాని రెడ్నెస్ తక్కువ, అంటే పింక్ కలర్. రెడ్ అంటే పింక్ కలర్. తర్వాతది ఇంకొంచెము తక్కువ పింక్ కానీ కలర్ ఉంది. దీని నుంచి నీకు ఏమర్థమైపోయింది? ఎన్ని పార్టికల్స్ ఉంటాయి? ఓయమ్మ, చిన్న క్రిస్టల్ తీసుకుంటే అందులో మిలియన్స్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయి. చూడండి, మిలియన్స్ ఉండబట్టే కదా ఇది. ఈ కొంచెం ఇందులో కలిపినా మళ్ళీ రెడ్నెస్, మళ్ళీ దాంట్లో నుంచి కొంచెం తీసి ఇక్కడ కలిపిన రెడ్నెస్, అంటే మిలియన్స్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయి అన్నమాట. అది మనకు అర్థమైంది దీని నుంచి.
కాబట్టే అన్ని సార్లు మనం డైల్యూషన్ చేస్తూ పోయినా కూడా రెడ్‌నెస్ అనేది కంటిన్యూ అవుతుంది. ఎస్టిమేటింగ్ హౌ స్మాల్ ఆర్ ది పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ ఎంత చిన్నవంటే చాలా చిన్నవన్నమాట. విత్ ఎవ్రీ డైల్యూషన్ ప్రతిసారి కలుపుతున్నావు కదా నువ్వు. దో ది కలర్ బికమ్స్ లైట్. కలర్ కాకపోతే కొంచెం లైట్ అవుతున్నదేమో గానీ, ఇట్ ఈస్ స్టిల్ విజిబుల్. కానీ కలర్ కనిపిస్తున్నది. క్లియర్ వాటర్ ఉన్నంత నీట్‌గా లేదిది. ఫస్ట్ బాగా థిక్ పింక్, కొంచెం తక్కువ పింక్, ఇంకొంచెం తక్కువ పింక్, ఇంకొంచెం తక్కువ పింక్, కానీ పింక్ ఉంది. దిస్ ఎక్స్పెరిమెంట్ షోస్ దట్ జస్ట్ ఏ ఫ్యూ క్రిస్టల్స్ ఆఫ్ పొటాషియం పర్మాంగనేట్ కెన్ కలర్ ఏ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ అబౌట్ 1000 లీటర్స్. చిన్న 2-3 క్రిస్టల్స్ తీసుకుంటే చాలు నువ్వు, అది 1000 లీటర్ల వాటర్‌నైనా కూడా కలర్ వచ్చేట్టు చేయగలదు. సో, వి కంక్లూడ్ దట్ దీని నుంచి మనకి ఏమర్థమైందంటే దేర్ మస్ట్ బి మిలియన్స్ ఆఫ్ టినీ పార్టికల్స్ ఇన్ జస్ట్ 1 క్రిస్టల్ ఆఫ్ పొటాషియం పర్మాంగనేట్. ఒక చిన్న క్రిస్టల్, ఒక చిన్న స్ఫటికం తీసుకున్నా కూడా పొటాషియం పర్మాంగనేటు అందులో చాలా మిలియన్స్ ఉంటాయన్నమాట. ఏంటవి? పార్టికల్స్ విచ్ కీప్ ఆన్ డివైడింగ్ దెమ్సెల్వ్స్ ఇంటూ స్మాలర్, కీపింగ్ ఆన్ డివైడింగ్ దెమ్సెల్వ్స్ ఇంటూ స్మాలర్ అండ్ స్మాలర్ పార్టికల్స్. ఒక చిన్న క్రిస్టల్ తీసుకున్నా కూడా ఏమవుతున్నది? ఇంత క్రిస్టల్ తీసుకున్నావు అనుకో నువ్వు, అది కలిపావు కదా, చిన్న చిన్న పార్టికల్స్‌గా విడిపోయింది. మరలా దాన్ని ఇంకో దాంట్లో కలిపితే ఇంకా చిన్న చిన్న పార్టికల్స్. అంటే దాని అర్థం ఏందంటే చాలా పార్టికల్స్ ఉండబట్టే ఇలా జరుగుతుంది. స్మాలర్‌గా విడిపోతూ ఉన్నాయన్నమాట అవి. The same activity can be done using 2 ml of Dettol instead of potassium permanganate. The smell can be detected even on repeated dilution. పొటాషియం పర్మాంగనేట్ కాకుండా చిన్న డెటాల్ తీసుకో. ఎట్లా? ఒక గ్లాసెడ్ నీళ్లు తీసుకో, 2 డెటాల్ చుక్కలే, వాసన చూడు, డెటాల్ వాసన వస్తుంది. మళ్ళీ దాంట్లో నుంచి ఏం చేస్తావంటే ఒక టెస్ట్ ట్యూబ్లో తీసుకో ఆ డెటాల్ వాటర్, ఇంకొక మామూలు గ్లాస్ నిండా వాటర్లో పోయి ఆ వాటర్లో కూడా డెటాల్ స్మెల్ వస్తుంది. మళ్ళీ దాంట్లో ఒక టెస్ట్ ట్యూబ్ నిండా తీసుకో, కొంచెమే, ఇంకో గ్లాస్లో పోయి. అంటే నువ్వు ఎంత డైల్యూషన్ చేస్తూ పోయినా డెటాల్ స్మెల్ అనేది పోలేదంటే అర్థం ఏంటంటే చాలా పార్టికల్స్ ఉన్నాయన్నమాట మ్యాటర్లో. అది మనకు అర్థమైంది. చాలా చిన్నవి, వెరీ స్మాల్ ఈ పార్టికల్స్. దే ఆర్ స్మాల్ బియాండ్ అవర్ ఇమాజినేషన్. ఎంత చిన్నవో తెలుసు అవి, మనము ఊహించనంత చిన్న పార్టికల్స్ అనేవి ఉంటాయి అని తెలిసిపోయింది. Characteristics of particles of matter. Characteristics of particles of matter. Particles of matter have space between them. ఈ పార్టికల్స్ మధ్య స్పేస్ ఉంటుందని ఇందాక నేను చెప్పా. ఇన్ యాక్టివిటీస్ 1.1 అండ్ 1.2 ఇప్పుడు చూసాం కదా, రెండు యాక్టివిటీస్. We saw that particles of sugar, salt, Dettol or potassium permanganate got evenly distributed in water. Similarly, when we make tea, coffee or lemonade అంటే నింబు పానీ అంటే నిమ్మకాయ నీళ్ళు, పార్టికల్స్ ఆఫ్ వన్ టైప్ ఆఫ్ మ్యాటర్ గెట్ ఇన్ టు ది స్పేసెస్ బిట్వీన్ ది పార్టికల్స్. ఒక పదార్థం వచ్చి ఇంకొక పదార్థంలో ఉండే పార్టికల్స్ మధ్య స్పేస్లోకి వెళ్ళిపోతున్నది. అదే కదా ఇందాక నేను చూపించింది. ఇలా వాటర్ ఉన్నాయి, ఇది కదా ఒక జారు, దాంట్లో ఇలా వాటర్ ఉంటే వాటర్ అనేవి పార్టికల్స్ లాగా ఉన్నాయి. ఆ వాటర్ పార్టికల్స్ మధ్య స్పేస్ ఉంది. మనం సాల్ట్ కలిపినప్పుడు ఆ సాల్ట్ వచ్చి మధ్యలో కూర్చుంటున్నది. కాబట్టి ఒక రకమైన మ్యాటర్ పార్టికల్స్ మధ్య ఇంకొక రకమైన మ్యాటర్ పార్టికల్స్ వచ్చి కూర్చుంటున్నాయి అని చెప్పుకున్నాము. అదే ఇప్పుడు చెప్పడం కూడా. దిస్ షోస్ దట్ దెర్ ఈజ్ ఎనఫ్ స్పేస్ బిట్వీన్ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్. పార్టికల్కి మధ్య ఎనఫ్ స్పేస్ ఉంటుంది అని తెలిసిపోయింది. ఈ పార్టికల్స్ ఎంత పెద్దవని ఎవరన్నా అడిగితే చాలా చిన్నవి అన్నమాట. ఇక్కడ చూపించాం పైన, వెరీ స్మాల్. ఎంత చిన్నవంటే మన ఇమాజినేషన్, మన ఊహకు కూడా అందనంత చిన్నవి ఈ పార్టికల్స్. మరి పార్టికల్స్ మధ్య స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్లోకి వేరే మ్యాటర్ యొక్క పార్టికల్స్ వెళ్ళిపోతాయి అని ఇప్పుడు మనం నేర్చుకున్నాం.
పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ ఆర్ కంటిన్యూస్లీ మూవింగ్. ఈ పార్టికల్స్ అనేవి అట్లానే ఉంటాయా, అవి మూవ్ అవుతుంటాయా? పుట్ an unlight incense stick in a corner of your class. ఇన్సెన్స్ స్టిక్ అంటే ఒక అగరబత్తిని వెలిగించి మీ క్లాసు వెలిగించకుండా, అన్లిట్ అంటే వెలిగించకుండా ఊరికే ఒక అగరబత్తిని మీ క్లాస్లో ఒక మూల పెట్టండి. హౌ క్లోజ్ డు యూ హ్యావ్ టు గో నియర్ ఇట్ సో యాజ్ టు గెట్ ఇట్స్ స్మెల్. ఆ అగరబత్తిని వాసన చుట్టానికి ట్రై చేయండి. కొంచెం దూరంలో నిల్చుంటే నీకేమి అగరబత్తి వాసన రాదు. బాగా దగ్గరకు వచ్చి ఆ అగరబత్తిని నీ ముక్కు దగ్గర పెట్టుకుంటే మాత్రమే యూ కెన్ గెట్ ఇట్స్ స్మెల్. కరెక్టేనా? ఎప్పుడు సంగతి నేను చెప్పేది? అగరబత్తిని వెలిగించనప్పుడు. నౌ లైట్ ది ఇన్సెన్స్ స్టిక్. ఇప్పుడు దాన్ని వెలిగించు. వాట్ హ్యాపెన్స్? ఏం జరిగింది? డూ యూ గెట్ ది స్మెల్ సిట్టింగ్ ఎట్ ఏ డిస్టెన్స్? నువ్వు చాలా దూరంలో కూర్చున్నా కూడా నీకు అగరబత్తి స్మెల్ అనేది వస్తుంది. ఎందుకని? పార్టికల్స్ ఉన్నాయే, అగరబత్తి నుంచి వచ్చిన పొగ, అగరబత్తి నుంచి వచ్చినటువంటి ఆ పొగ ఇలా అగరబత్తి కనుక ఉంటే దాని నుంచి వచ్చినటువంటి పొగ ఇలా అక్కడి నుంచి స్ప్రెడ్ అవుతూ వస్తుంది అనమాట దూరానికి. నువ్వు ఎక్కడో ఇక్కడ కూర్చున్నా కూడా నీకు స్మెల్ వస్తుంది. అంటే పార్టికల్స్ అనేవి ఒకే దగ్గర ఉన్నాయా, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కు మూవ్ అవుతాయి అంటే డెఫినెట్గా పార్టికల్స్ అనేవి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అవుతాయి అని మనకి తెలిసిపోయింది. అదే ఇప్పుడు మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు యాక్టివిటీ 1.4 చూద్దాం. టేక్ 2 glasses ఫిల్డ్ విత్ వాటర్. 2 గ్లాసులు తీసుకో, రెండింటిని వాటర్తో నింపేసాయి. పుట్ ఎ డ్రాప్ ఆఫ్ బ్లూ ఆర్ రెడ్ ఇంక్ స్లోలీ అండ్ కేర్ఫుల్లీ అలాంగ్ ది సైడ్స్ ఆఫ్ ది ఫస్ట్ బీకర్. మొదటి బీకర్లో 2 బీకర్స్ కదా నువ్వు తీసుకున్నావు. ఇలా ఒక బీకరు, ఇలా ఇంకొక బీకర్. ఫస్ట్ బీకర్లో వాటర్ ఉన్నాయి, రెండో బీకర్లో కూడా వాటర్ ఉన్నాయి. మొదటి దాంట్లోనేమో ఇలా రెడ్ ఇంక్ని అంచులెంబడి ఇలా కొంచెం కొంచెంగా లోపలికి కలిపావు. రెండో దాంట్లోనేమో హనీ అంటే తేనె కలిపేసావు. లీవ్ దెమ్ అన్డిస్టర్బ్డ్ ఇన్ యువర్ హౌస్. మీ ఇంట్లో పెట్టు రెండింటిని కదలకుండా కాసేపు, లేకపోతే క్లాస్లోనే ఒక మూల పెట్టు. రికార్డ్ యువర్ అబ్జర్వేషన్స్. ఏం గమనించావు చూడు. వాట్ డూ యూ అబ్జర్వ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ యాడింగ్ ది ఇంక్ డ్రాప్? వాట్ డూ యూ అబ్జర్వ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ యాడింగ్ ఏ డ్రాప్ ఆఫ్ హనీ? నువ్వు ఇంకు డ్రాప్ యాడ్ చేసావు కదా, అప్పుడు వెంటనే ఏం జరిగింది? ఈ హనీని యాడ్ చేసావు కదా, వెంటనే ఏం జరిగింది అంటే ఇంకు డ్రాప్ అనేది స్ప్రెడ్ అవ్వటానికి చాలా టైం పడుతుంది. హనీ మాత్రం నీళ్ళల్లో పడంగానే కరిగిపోయి స్ప్రెడ్ అయిపోయింది. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క స్పీడ్తో స్ప్రెడ్ అవుతుంది అనమాట. అర్థమవుతుందా? అది ఇక్కడ మనం గమనించినటువంటి విషయం. ఇప్పుడు మనం యాక్టివిటీ 1.4 చూసాం. ఓకేనా? నెక్స్ట్ ఏం చేస్తామంటే నెక్స్ట్ క్లాస్లో యాక్టివిటీ 1.5 చూస్తాం. 1.5 డ్రాప్ ఏ క్రిస్టల్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ ఆర్ పొటాషియం పర్మాంగనేట్ ఇంటూ ఏ గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ అండ్ అనదర్ కంటైనింగ్ కోల్డ్ వాటర్. అంటే మీరు 2 గ్లాసులు తీసుకోండి. ఒక గ్లాస్ ఏమో కోల్డ్ వాటర్ ఉండే గ్లాసు, మరి ఇంకొక గ్లాసు హాట్ వాటర్ ఉండే గ్లాస్ అనమాట. ఓకే, తీసుకున్న తర్వాత ఏం చేయాలి మనం? ఈ 2 గ్లాసుల్లో కొంచెం కాపర్ సల్ఫేట్ తీసుకోండి. కాపర్ సల్ఫేట్ కాకపోతే పొటాషియం పర్మాంగనేట్ ఏదో ఒకటే. కాపర్ సల్ఫేట్ దాంట్లో ఏం చేసామంటే మనం ఇందులోనేమో కోల్డ్ వాటర్ కదా, ఇవన్నీ కూడా కోల్డ్ వాటర్. మరి ఇందులో ఏమున్నాయి? హాట్ వాటర్ ఉన్నాయి. రెండిట్లో కూడా మనం కాపర్ సల్ఫేట్ క్రిస్టల్స్ వేసాం. దీంట్లో వేసాం, దీంట్లో వేసాం. వాట్ డూ యూ అబ్జర్వ్ జస్ట్ అబౌవ్ ది సాలిడ్ క్రిస్టల్ ఇన్ ది గ్లాస్? వాట్ హ్యాపెన్స్ యాజ్ టైమ్ పాసెస్? What does this suggest about the particles of solid and liquid? Does the rate of mixing change with temperature? ఇప్పుడు ఏమంటాడంటే ఇలా వేసావు కదా, ఏం జరిగిందో అబ్జర్వ్ చేయమంటాడు. గ్రాడ్యువల్గా ఈ కాపర్ సల్ఫేట్ క్రిస్టల్స్ అనేవి అడుక్కెళ్ళిపోతాయి.
అడుగుకి వెళ్ళిపోయిన తర్వాత నెమ్మదిగా ఏమవుతాయంటే ఈ వాటర్లో అవి డిఫ్యూజ్ అవుతాయి. డిఫ్యూజ్ అంటే ఈ కాపర్ సల్ఫేట్ పార్టికల్స్ అన్ని విడిపోయి, క్రిస్టల్ అంటే ఒక అంత ఉంటుంది అనుకోండి, అవి చిన్న చిన్న పార్టికల్స్ లాగా విడిపోయి ఆ పార్టికల్స్ అన్నీ కూడా ఈ వాటర్లో స్ప్రెడ్ అవుతాయి. దాన్ని డిఫ్యూజన్ అంటారు. ఇలా ఈ కాపర్ సల్ఫేట్ పార్టికల్స్ నెమ్మదిగా వాటర్లో స్ప్రెడ్ అయిపోవటాన్ని డిఫ్యూజన్ అంటారనమాట. ఇది కోల్డ్ వాటర్లో జరుగుతుంది, హాట్ వాటర్లో కూడా జరుగుతుంది. కాకపోతే ఈ రేట్ ఆఫ్ డిఫ్యూజన్ అంటే మిక్సింగ్, డిఫ్యూజన్ అంటే మిక్సింగే కదా, ఎందులో ఎక్కువ ఉంటుందంటే హాట్ వాటర్లోనే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే టెంపరేచర్ పెరిగే కొద్దీ కైనెటిక్ ఎనర్జీ కూడా పెరుగుతుంది, పార్టికల్స్ అటు ఇటు మూవ్ అవుతుంటాయి. పార్టికల్స్ యొక్క కైనెటిక్ ఎనర్జీ పెరిగి అవి ఫాస్ట్గా అటు ఇటు మూవ్ అవ్వటం వల్ల ఇందులో మిక్సింగ్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది హాట్ వాటర్లో. అదే కోల్డ్ వాటర్లో అయితే అలా జరగదు. దీని నుంచి ఏంటి మనం నేర్చుకునేది? పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ ఆర్ కంటిన్యూస్లీ మూవింగ్. దేంట్లో అయినా సరే పార్టికల్స్ అనేవి అటు ఇటు మూవ్ అవుతుంటాయి. దట్ ఈస్ దే పొసెసెస్ వాట్ వీ కాల్ ది కైనెటిక్ ఎనర్జీ. అవి అటు ఇటు మూవ్ అవుతుంటే వాటికి కైనెటిక్ ఎనర్జీ ఉన్నట్టు లెక్క అనమాట. కైనెటిక్ ఎనర్జీ దేనికి ఉంటుంది? ఒక బుల్లెట్ ఆగి ఉంటే దానికి కైనెటిక్ ఎనర్జీ ఉండదు. అదే బుల్లెట్ని గన్లో పెట్టి ఫైర్ చేసినప్పుడు ఆ బుల్లెట్ ఫాస్ట్గా వెళ్తుంటుంది కదా, అప్పుడు దానికి కైనెటిక్ ఎనర్జీ వస్తుంది. కాబట్టి ఏ మూవింగ్ పార్టికల్కైనా సరే కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఫాస్ట్గా మూవ్ అయితే కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, స్లోగా మూవ్ అయితే కైనెటిక్ ఎనర్జీ తక్కువ ఉంటుంది. యాజ్ ది టెంపరేచర్ రైజెస్ పార్టికల్స్ మూవ్ ఫాస్టర్, సో వీ కెన్ సే దట్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ ది కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది పార్టికల్స్ ఆల్సో, కైనెటిక్ ఎనర్జీ అనేది టెంపరేచర్తో పాటు పెరుగుతుంది. ఇన్ ది అబౌవ్ 3 యాక్టివిటీస్, అంటే నేను ఇప్పుడు ఒక యాక్టివిటీ చెప్పాను, ఇంతకు ముందు క్లాస్లో కూడా కొన్ని యాక్టివిటీస్ మీకు చెప్పున్నా. వీ అబ్జర్వ్ దట్, మనం ఏం అబ్జర్వ్ చేసామంటే పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ ఇంటర్మిక్స్ ఆన్ దేర్ ఓన్ విత్ ఈచ్ అదర్. పార్టికల్స్ అనేవి ఇంటర్మిక్స్ అవుతాయి. అంటే వాటర్ పార్టికల్స్ మధ్యలో స్పేస్ ఉంటుంది కదా, ఆ స్పేస్లోకి కాపర్ సల్ఫేట్ పార్టికల్స్ వెళ్ళినాయి. అది ఇక్కడ జరిగింది. దే డూ సో బై గెటింగ్ ఇన్ టు ది స్పేసెస్ బిట్వీన్ ది పార్టికల్స్. ఎలా జరిగింది ఇట్లా? వాటి మధ్యలో గ్యాప్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు నువ్వు ఒక గ్లాస్ తీసుకున్నావు, ఆ గ్లాసులో వాటర్ పోసావు, వాటర్ పార్టికల్స్ అన్నీ ఇలా గ్యాప్స్ ఉంటాయి పార్టికల్స్ మధ్య, నీకు కనపడవు అంతే. ఈ మధ్యలోకి కాపర్ సల్ఫేట్ అనేది వచ్చి ఇంటర్మిక్స్ అయింది, అంటే స్పేసెస్లోకి. అది జరిగింది. అలా జరగడమే డిఫ్యూజన్ అంటే. వీ ఆల్సో అబ్జర్వ్ దట్ ఆన్ హీటింగ్ డిఫ్యూజన్ బికమ్స్ ఫాస్టర్. వేడి చేస్తే కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుంది కాబట్టి డిఫ్యూజన్ అనేది కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అది మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినటువంటి విషయం. పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ అట్రాక్ట్ ఈచ్ అదర్, అంటే ఒక పార్టికల్ని ఇంకొక పార్టికల్ అట్రాక్ట్ చేసుకుంటుందా అనేది ఇప్పుడు మన క్వశ్చన్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు నువ్వు ఒక గ్లాస్లో వాటర్ తీసుకున్నావు కదా, దాంట్లో వాటర్ పోసాం కదా మనం, ఈ వాటర్ పార్టికల్స్ అన్నీ ఇలా ఉంటాయి కదా, మధ్యలో గ్యాప్స్ కూడా ఉంటాయి కదా, మరి ఒక వాటర్ పార్టికల్ని ఇంకొక వాటర్ పార్టికల్ అట్రాక్ట్ చేస్తుందా? నేను వాటర్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తున్నా, ఏదైనా అంతే. ఒక పార్టికల్ని ఇంకొక పార్టికల్ అట్రాక్ట్ చేసుకుంటాయి. అర్థమవుతుందా? అది ఇప్పుడు డిస్కస్ చేసేది. ఇదేదో చిన్న గేమ్ లేదు, అదేం మనకు పెద్ద పాయింట్ కాదు. డైరెక్ట్గా నేను ఇక్కడికి వచ్చి కాన్సెప్ట్ విషయానికి వచ్చి చెప్తున్నా. ఇప్పుడు ఇఫ్ వీ కన్సిడర్ ఈచ్, ఇది కాదు, టేక్ ఎన్ ఐరన్ నెయిల్, ఒక ఐరన్ నెయిల్ తీసుకో, ఏ పీస్ ఆఫ్ చాక్, అంటే ఒక చాక్ పీస్ తీసుకో, అండ్ ఏ రబ్బర్ బ్యాండ్, ఒక రబ్బర్ బ్యాండ్ కూడా తీసుకో. ఇది యాక్టివిటీ 1.7 చెప్తున్నా. ట్రై బ్రేకింగ్ దెమ్ బై హ్యామరింగ్. దాన్ని బాగా సుత్తితో కొట్టి బ్రేక్ చేయడానికి ట్రై చేయి. దేన్ని? ఐరన్ నెయిల్ని. కటింగ్ అంటే ఈ చాక్ పీస్ని విరవటానికి ట్రై చేయి. స్ట్రెచ్చింగ్, రబ్బర్ బ్యాండ్ని స్ట్రెచ్ చేసి చూడు. In which of the above 3 substances do you think the particles are held together with greater force? నువ్వు చాక్ పీస్ని ఈజీగా తుంచేయగలవు, దాన్ని బ్రేక్ చేయగలవు. ఎందుకని? కారణం ఏంటి అంటే చాక్ పీస్లో పార్టికల్స్ అనేవి ఉంటాయి. ఇలా, ఇది కదా చాక్ పీసు, ఆ పార్టికల్స్ మధ్య అట్రాక్షన్ అనేది ఉంటుంది.
కాకపోతే వీక్ అట్రాక్షన్ ఉంటుంది, అందువల్ల ఈజీగా దాన్ని బ్రేక్ చేయగలిగావు. రబ్బర్ బ్యాండ్ని కూడా స్ట్రెచ్ చేస్తే స్ట్రెచ్ అయిపోతుంది, ఇంకా ఎక్కువ ఫోర్స్ను ఉపయోగిస్తే అసలు కట్ అయిపోతుంది కూడా రబ్బర్ బ్యాండ్. అంటే రబ్బర్ బ్యాండ్లో పార్టికల్స్ మధ్య కూడా వీక్ అట్రాక్షన్ ఫోర్స్ ఉంది. అదే ఐరన్ నెయిల్లో అయితే పార్టికల్స్ మధ్య చాలా స్ట్రాంగ్ అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుందన్నమాట. ఒక పార్టికల్ని ఇంకొక పార్టికల్ చాలా స్ట్రాంగ్గా పట్టుకొని ఉంటుంది, అందువల్ల నువ్వు హ్యామరింగ్ చేసినా చాలా కష్టమే ఇది. సో దీని అర్థం ఏంటి అంటే పార్టికల్స్ మధ్య అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది. ఈ అట్రాక్షన్ ఫోర్స్ అనేది అన్ని పార్టికల్స్లో ఒకే రకంగా ఉండదు. ఒక మ్యాటర్లో అట్రాక్షన్ ఎక్కువ ఉండొచ్చు, ఒక మ్యాటర్లో తక్కువ ఉండొచ్చు, అది మనకు తెలిసిన విషయం. నెక్స్ట్ యాక్టివిటీ 1.8, టేక్ సమ్ వాటర్ ఇన్ ఏ కంటైనర్. ఒక కంటైనర్లో కొంచెం వాటర్ తీసుకో. ట్రై కటింగ్ ది సర్ఫేస్ ఆఫ్ వాటర్ విత్ యువర్ ఫింగర్స్. కట్ చేయటం అంటే ఏంటి? ట్రై చేయి. అంటే ఒక కంటైనర్ తీసుకున్నావు కదా, ఇలా కంటైనర్ తీసుకో. ఓకే, తర్వాత ఏం చేయాలి? దీంట్లో వాటర్ పోయి, వాటర్ సర్ఫేస్ని గమనించు. కంటిన్యూస్గా ఉంటుంది వాటర్ సర్ఫేస్, మధ్యలో ఏం కట్ అయినట్టు కనపడలేదు. నువ్వు నీ వేళ్ళని పెట్టి వాటర్ని అటు ఇటు గెలుపు, అంటే కట్ చేసినట్టుగా ట్రై చేయి. వేర్ యూ ఏబుల్ టు కట్ ది సర్ఫేస్ ఆఫ్ వాటర్? నువ్వేమన్నా వర్ యూ ఏబుల్ టు కట్ ది సర్ఫేస్ ఆఫ్ వాటర్? నువ్వేమన్నా వాటర్ సర్ఫేస్ని కట్ చేయగలిగావా? చేయలేవు. నువ్వు కట్ చేసిన వెంబడే వాటర్ మళ్ళీ కలిసిపోతుంటాయి. వాట్ కుడ్ బి ద రీజన్ బిహైండ్ ది సర్ఫేస్ ఆఫ్ వాటర్ రిమైనింగ్ టుగెదర్? మళ్ళీ అది కలుసుకుంటుంది ఎందుకని అంటే వాటర్ పార్టికల్స్ మధ్య అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది. నువ్వు కట్ చేయడానికి ట్రై చేసిన అట్రాక్షన్ ఫోర్స్ వల్ల మరలా వాటర్ వచ్చి ఒకదాంతో ఒకటి కలిసిపోతుంటుంది, అందువల్ల మనం కట్ చేయలేం. ది అబౌవ్ 3 యాక్టివిటీస్ సజెస్ట్ దట్ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ హ్యావ్ ఫోర్స్ యాక్టింగ్ బిట్వీన్ దెమ్. రెండు పార్టికల్స్ మధ్య ఫోర్స్ అనేది ఉంటుంది, ఏ మ్యాటర్లో అయినా ఉంటుంది అలా. దిస్ ఫోర్స్ కీప్స్ ది పార్టికల్స్ టుగెదర్. అందువల్ల అవన్నీ కలిసి ఉంటాయి, లేకపోతే ఏ పార్టికల్కి ఆ పార్టికల్ ఎప్పుడు దూరం అయిపోయేది. ది స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ వ్యారీస్ ఫ్రమ్ వన్ కైండ్ ఆఫ్ మ్యాటర్ టు అనదర్. నాకు చెప్పాను కదా, ఒక పదార్థంలో పార్టికల్స్ మధ్య ఎక్కువ ఫోర్స్ ఉండొచ్చు, ఇంకొక పదార్థంలో పార్టికల్స్ మధ్య తక్కువ ఫోర్స్ ఉండొచ్చు. నేను మీకు ఏం చెప్పాను? ఒక ఐరన్ తీసుకోండి, అక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ చూద్దాం. ఇదేంటిది? ఐరన్ పీస్. కట్ చేసి చూడు, చాలా కష్టం. అదే ఒక చాక్ పీస్ తీసుకో, ఈజీ. ఎందుకని? ఐరన్లో పార్టికల్స్ మధ్య అట్రాక్షన్ చాలా ఎక్కువ, చాక్ పీస్లో పార్టికల్స్ మధ్య అట్రాక్షన్ తక్కువ. అది జరిగింది. ఓకేనా? నెక్స్ట్ ఏవో కొన్ని క్వశ్చన్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ మ్యాటర్? క్రింది వాటిలో మ్యాటర్ ఏదో చెప్పమంటున్నాడు. చైర్, కుర్చీ, అది మ్యాటరే. అది ఎయిర్, అది కూడా మ్యాటరే. లవ్ అనేది మ్యాటర్ ఎట్ అవుతుంది, ఒక ఫీలింగ్ అది. స్మెల్ అంటే పార్టికల్స్ నీ దగ్గరికి వస్తాయి, అప్పుడు స్మెల్ వచ్చేది. స్మెల్ అనేది కూడా పార్టికలే. హేట్ అంటే అది వ్యతిరేకించడం, అది కాదు. ఆల్మండ్స్ అంటే పార్టికల్సే కదా, బాదం పప్పు. థాట్ అనేది పార్టికల్ ఎట్లా అవుతుంది? నీకు వచ్చిన ఊహ కాదు, పార్టికల్ కాదు. కోల్డ్ అనేది అది పార్టికల్ కాదు. లెమన్ అనేది పార్టికల్, నిమ్మకాయ. వాటర్ పార్టికలే. స్మెల్ ఆఫ్ పెర్ఫ్యూమ్ యొక్క స్మెల్ నీకు వచ్చింది అంటే అర్థం ఏంటి? ఆ పెర్ఫ్యూమ్ నుంచి చిన్న చిన్న పార్టికల్స్ నీ దగ్గరకు వచ్చినాయి అని అర్థం, అది కూడా పార్టికలే. గివ్ రీజన్స్ ఫర్ ది ఫాలోయింగ్ అబ్జర్వేషన్. ఇక్కడ ఏదో కొన్ని చిన్న చిన్నవి ఇచ్చాడు. ది స్మెల్ ఆఫ్ హాట్ సిజిలింగ్ ఫుడ్ రీచెస్ యూ సెవరల్ మీటర్స్ అవే. అంటే బాగా వేడిగా ఏదన్నా పలావ్ చేస్తున్నారు అనుకోండి, ఆ వేడిగా ఉన్న ఆ పలావ్ వాసన చాలా దూరంగా ఉన్నా నీకు వచ్చేస్తుంది. బట్ టు గెట్ ది స్మెల్ ఫ్రమ్ కోల్డ్ ఫుడ్ యూ హ్యావ్ టు గో క్లోజ్. అదే చల్లబడిపోయింది అనుకోండి, దాని నుంచి నీకు అంత స్మెల్ రాదు, దాని దగ్గరికి పోతే స్మెల్ వస్తుంది. ఎందుకని అంటే డిఫ్యూజన్ అంటే ఒక దగ్గర ఉన్న పార్టికల్ ఇంకొక దగ్గరికి రావటం, ఇంటర్మిక్స్ అయ్యి. ఆ డిఫ్యూజన్ అనేది టెంపరేచర్తో పాటు పెరుగుతుంది. హాట్ ఫుడ్ ఉందనుకోండి, ఆ పార్టికల్స్ త్వరగా డిఫ్యూజ్ అయిపోయి దూరంగా ఉన్న నీ దగ్గరికి కూడా చేరతాయి గాలిలో నుంచి.
అదే కోల్డ్గా ఉన్న ఫుడ్ ఉందనుకోండి, డిఫ్యూజన్ అంత సరిగ్గా జరగదు. హాట్ ఫుడ్లో డిఫ్యూజన్ ఫాస్ట్గా జరిగితే కోల్డ్ ఫుడ్లో డిఫ్యూజన్ స్లోగా జరుగుతుంది. ఓకేనా? ఏ డైవర్ ఈజ్ ఏబుల్ టు కట్ త్రూ వాటర్ ఇన్ ఏ స్విమ్మింగ్ పూల్. అంటే ఒక ఈతగాడు లోపలికి ఎగిరి దూకాడు, వాడు కట్ చేస్తూ ఉంటాడు వాటర్ని చేతులతోటి. విచ్ ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్ డస్ దిస్ అబ్జర్వేషన్ షో? ఇలా కట్ చేయటం అనేది ఏంటి అంటే ఫోర్స్ను ఉపయోగించి వాడు కట్ చేశాడు, మళ్ళీ వాటర్ అనేది ఇంటర్మిక్స్ అయిపోతూ ఉంటుంది, అంతే జరిగేది అక్కడ. వాట్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్? పార్టికల్స్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ఏం తెలుసు నీకు? ఏం తెలుసు అంటే మనకు తెలిసినవి కొన్ని చెప్పడమే. ఏంటి పార్టికల్స్ అనేవి ప్రతి మ్యాటర్లో ఉంటాయి. ఒకటో పాయింట్, ఈచ్ అండ్ ఎవ్రీ మ్యాటర్ హ్యాస్ పార్టికల్స్. పార్టికల్స్ ఆర్ వెరీ స్మాల్, చాలా చిన్న చిన్న పార్టికల్స్ అనేవి ఉంటాయి. దెర్ ఈజ్ అట్రాక్షన్ ఫోర్స్ బిట్వీన్ టూ పార్టికల్స్. ఏ రెండు పార్టికల్స్ మధ్య అయినా అట్రాక్షన్ ఫోర్స్ అనేది ఉంటుంది. దేర్ ఈజ్ స్పేస్ బిట్వీన్ టూ సక్సెసివ్ పార్టికల్స్. పార్టికల్స్ ఎంత దగ్గరున్నా మధ్యలో కొద్దిగా అయినా స్పేస్ అనేది ఉంటుంది. ఓకేనా? మరి ఈ స్పేస్ అనేది ది స్పేస్ డిఫర్స్ ఫ్రమ్ మ్యాటర్ టు మ్యాటర్. ఒక దాంట్లో స్పేస్ తక్కువ ఉంటే ఇంకొక మ్యాటర్లో స్పేస్ ఎక్కువ ఉంటుంది. There is attraction force between two particles and this force varies from matter to matter. అట్రాక్షన్ ఫోర్స్ అనేది కూడా వ్యారీ అవుతుంటుంది. ఇవన్నీ కూడా పార్టికల్స్ యొక్క ప్రాపర్టీస్ కొన్ని నేను మీకు చెప్పాను. నెక్స్ట్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అంటే పదార్థం యొక్క స్థితులు. అబ్జర్వ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాటర్ అరౌండ్. నీ చుట్టూ ఉండే పదార్థాలని గమనించు. నువ్వు వాటర్ని చూస్తున్నావు రోజు, అది ఏ స్టేటు? లిక్విడ్. నువ్వు మీ స్కూల్లో చైర్ చూస్తున్నావు, చైర్ కుర్చీ, అదేంటది? సాలిడ్. నీకు చల్ల గాలి కొట్టింది, ఆ గాలి ఏంటి? గ్యాస్. పదార్థం అనేది మూడు స్థితుల్లో ఉంటుంది. ఏమేంటవి? సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాస్. We can see that matter around us exists in three different states: solid, liquid and gas. These states of matter arise due to the variation in the characteristics of the particles of the matter. సార్ ఎందుకని కొన్నేమో సాలిడ్ స్టేట్లో ఉంటున్నాయి, కొన్నేమో ఎందుకని లిక్విడ్ స్టేట్లో ఉంటున్నాయి, కొన్నేమో ఎందుకని గ్యాసియస్ స్టేట్లో ఉంటున్నాయి అని ఎవరిని అడిగితే దానికి ఆన్సర్ ఇదే. ఈ పార్టికల్స్ క్యారెక్టరిస్టిక్స్లో తేడా ఉన్నాయి. కొన్నేమో దగ్గర 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 ఉంటాయి, అలాంటివి జనరల్గా సాలిడ్స్ లాగా ఉంటాయి. కొన్నేమో కొంచెం దూరంగా ఉంటాయి, అలాంటివి లిక్విడ్స్ లాగా ఉంటాయి. కొన్నేమో మరీ దూరంగా ఉంటాయి, పార్టికల్కి పార్టికల్కి మధ్య చాలా దూరం ఉంటుంది, అవేమో గ్యాసెస్ లాగా ఉంటాయి అన్నమాట. ఓకే, సాలిడ్ స్టేట్ గురించి ఏదో యాక్టివిటీ 1.9 కలెక్ట్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్. ఏం కలెక్ట్ చేయాలి మనం ఇప్పుడు? ఏ పెన్, ఒక పెన్ కలెక్ట్ చేయి. ఏ బుక్, ఒక పుస్తకాన్ని కలెక్ట్ చేయి. ఏ నీడిల్, సన్న సూది. అండ్ ఏ పీస్ ఆఫ్ వుడెన్ స్టిక్, ఒక చిన్న చెక్కతో చేసిన కర్ర. స్కెచ్ ది షేప్ ఆఫ్ ది అబోవ్ పార్టికల్స్ ఇన్ యువర్ నోట్బుక్ బై మూవింగ్ ఏ పెన్సిల్ అరౌండ్ దెమ్. ఏముంది, సన్న పెన్సిల్ తీసుకొని దాని చుట్టూరు పెట్టి దాని షేప్ ఎందుకు గీలేవు నువ్వు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్ ఉందనుకో, ఆ బుక్ తీసుకొని ఇలా పెట్టుకో, చిన్న బుక్ పెట్టుకో, పేపర్ మీద పెన్సిల్ తీసుకొని దాని చుట్టూరు తిప్పితే దాని షేప్ రాదా? లేదు, ఒక పెన్ షేప్ కావాలి నీకు, పెన్ ఇలా ఉంది, పేపర్ మీద పెట్టుకో పెన్ని, ఆ పెన్ చుట్టూరు పెన్సిల్ తోటి ఇలా తిప్పు, పెన్ తీసి, అప్పుడు దాని షేప్ వస్తుంది కదా. అలా ట్రై చేయి. డూ ఆల్ దీస్ హ్యావ్ డెఫినెట్ షేప్? వీటన్నిటికీ షేప్ ఉందా? డెఫినెట్గా ఉంది. పెన్కి దాని షేప్ దానికి ఉంది, బుక్కు దాని షేప్ దానికి ఉంది, నీడిల్ దానికి షేప్ దానికి ఉంది, వుడెన్ స్టిక్ దానికి కూడా ఒక షేప్ ఉంది. డిస్టింక్ట్ బౌండరీస్ అండ్ ఏ ఫిక్స్డ్ వాల్యూమ్, దేని బౌండరీ దానికి ఉంది. బౌండరీ అంటే అంచు. ఫిక్స్డ్ వాల్యూమ్, ఎస్ ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంది, అంటే ఒక నిర్దిష్టమైనటువంటి ఘనపరిమాణం. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ దే ఆర్ హ్యామర్డ్? సుత్తితో కనుక కొడితే ఏమవుతుంది? పుల్డ్ లాగితే ఏమవుతుంది? డ్రాప్డ్ క్రింద పడేస్తే ఏమవుతుంది? ఏం పగలచ్చు, హ్యామర్డ్ లాగితే వచ్చేస్తుంది, కింద పడేస్తే కూడా కింద పడి ఇరిగిపోవచ్చు.
ఆర్ దీస్ కేపబుల్ ఆఫ్ డిఫ్యూజింగ్ ఇంటూ ఈచ్ అదర్? ఇవి ఒక దాంట్లో ఒకటి డిఫ్యూజ్ అవుతాయా? అది కష్టం. ఎందుకంటే అన్ని సాలిడ్స్ కదా ఇవి. వాటి మధ్య పార్టికల్స్ చాలా క్లోజ్గా ఉంటాయి. సాలిడ్స్లో పార్టికల్స్ ఎలా ఉంటాయి? చాలా దగ్గర ఉంటాయి సాలిడ్స్లో. మరి అలాంటప్పుడు ఒకటొచ్చి ఇంకొక దాంట్లోకి డిఫ్యూజ్ అవ్వాలంటే ఆ స్పేస్ సరిపోదు. అందుకని జనరల్గా సాలిడ్ అనేది ఇంకో సాలిడ్లోకి డిఫ్యూజ్ అవ్వటం చాలా కష్టం. ట్రై కంప్రెసింగ్ దెమ్ బై అప్లయింగ్ ఫోర్స్. గట్టిగా చేత్తో పట్టుకొని అదుము వాటిని. కంప్రెసింగ్ అంటే అదుము. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక బుక్ ఉంది, దాన్ని అదిమేసి చిన్న బుక్ చేయడానికి ట్రై చేయి. అట్లేం కాదు అది. ఎంత బుక్ ఉందో అంతే ఉంటుంది. ఎందుకని అంటే అదమబడుతుంది. కంప్రెసింగ్ అంటే అదమటం. నువ్వు ఎంత అదిమినా కూడా అదేం కంప్రెస్ కాదు. అంటే సాలిడ్స్ అనేవి కంప్రెసబుల్ కాదవి. దే హ్యావ్ నెగ్లిజబుల్ కంప్రెసిబిలిటీ. అంటే నువ్వు ఎంత బలాన్ని ప్రయోగించి, ఎంత ఫోర్స్ని అప్లై చేసి వాటిని అదిమేయాలని ట్రై చేసినా అవేం అదుముడు పడవు. ఆర్ యూ ఏబుల్ టు కంప్రెస్ దెమ్? మనం కంప్రెస్ చేయలేము వాటిని. ఏవేటిని? సాలిడ్స్ని. ఆల్ ది అబోవ్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సాలిడ్స్. ఇవన్నీ సాలిడ్సే కదా. వీ కెన్ అబ్జర్వ్ దట్ ఆల్ దీస్ హ్యావ్ ఏ డెఫినెట్ షేప్. వీటన్నిటికీ కూడా డెఫినెట్ షేప్ ఉంది. ఓకే. డిస్టింక్ట్ బౌండరీస్, దేని హద్దులు దానికి ఉన్నాయి. వాల్యూమ్ కూడా ఫిక్స్డ్గా ఉంది. దట్ ఈస్ హ్యావ్ నెగ్లిజబుల్ కంప్రెసిబిలిటీ. కంప్రెసిబిలిటీ చాలా తక్కువ. నువ్వు ఎంత ట్రై చేసినా అవేమో అదుముడు పడవు. సాలిడ్స్ హ్యావ్ ఏ టెండెన్సీ టు మెయింటైన్ దేర్ షేప్ వెన్ సబ్జెక్టెడ్ టు అవుట్ సైడ్ ఫోర్స్. నువ్వు బాగా ఎంత ఫోర్స్ని అప్లై చేసినా దాని షేప్ దానికి ఉంటుంది. అంత సామాన్యంగా షేప్ మారదు. సాలిడ్స్ మే బ్రేక్ అండర్ ఫోర్స్ బట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు చేంజ్ దేర్ షేప్, సో దే ఆర్ రిజిడ్. ఇది ముఖ్యమైన పాయింట్. సాలిడ్స్ ఎట్లా ఉంటాయి అని నేను అడిగితే రిజిడ్గా ఉంటాయి, దృఢంగా ఉంటాయి. ఒక ఇనుప కడ్డీ ఎట్లుంటుంది? రిజిడ్గా ఉంటుంది. అర్థమవుతుందా? దృఢంగా ఉంటాయి సాలిడ్స్. రిజిడ్ అంటే అది. కన్సిడర్ ది ఫాలోయింగ్. వాట్ అబౌట్ ఏ రబ్బర్ బ్యాండ్? కెన్ ఇట్ చేంజ్ ఇట్స్ షేప్ ఆన్ స్ట్రెచింగ్? ఈజ్ ఇట్ ఏ సాలిడ్? అసలు మరి సార్ ఫోర్స్ను అప్లై చేస్తే రబ్బర్ బ్యాండ్ ఏమవుతుంది సార్ అని అడిగితే స్ట్రెచ్ అవుతుంది. నువ్వు ఇంత రబ్బర్ బ్యాండ్ తీసుకో, 5 సెంటీమీటర్లు, రెండు వైపులా ఫోర్స్ని అప్లై చేసి లాగు, అది 9 సెంటీమీటర్లు అయింది. దాని షేప్ మారింది కదా. అప్పుడు అది సాలిడా కాదా అని అడిగాడు. సాలిడే అది. కాకపోతే పార్టికల్స్ మధ్య వీక్ అట్రాక్షన్ ఫోర్స్ ఉందన్నమాట. అందువల్ల నువ్వు స్ట్రెచ్ చేస్తే అది సాగింది. మరలా నువ్వు ఫోర్స్ని రిమూవ్ చేయంగానే అది మరలా రీగెయిన్ అయిపోతుంది దాని షేప్లోకి. What about sugar and salt? When kept in different jars, these take shape of the jar. Are they solid? ఇది కూడా ఒకటి అడుగుతున్నాడు. ఏంటిది? జాగ్రత్తగా చూడండి. నేను ఇలాంటి షేప్లో ఉండే ఒక జార్లో షుగర్ పోసా. ఆ షేప్లోనే ఉంది షుగరు. ఈసారి ఇలాంటి షేప్లో ఉండే ఒక గ్లాసులో షుగర్ పోసా. అప్పుడు ఆ గ్లాస్ షేప్లోనే షుగర్ వచ్చేసింది. అంటే ఏ కంటైనర్లో పోస్తే షుగర్ అనేది ఆ కంటైనర్ యొక్క షేప్ని పొందుతున్నది. అంటే దాని షేప్ మారిపోతున్నది. అలాంటప్పుడు షుగర్ సాలిడేనా అని నిన్న క్వశ్చన్ వేశాడు. నీకు డౌట్ వస్తుంది, సార్ అవి షేప్ మార్చుకుంటుంది కదా, అట్లా ఉండేది లిక్విడ్ కదా అని మీకు రావచ్చు. షుగర్ అనేది సాలిడే. ఇక్కడ నువ్వు షుగర్ అంటే ఒక చిన్న చక్కెర పలుకుని తీసుకోవాలి, కానీ మొత్తం తీసుకుంటే ఎట్లా? ఒక చిన్న చక్కెర పలుకు అది షుగర్ అంటే. దాని షేప్ మారదు కదా. ఇప్పుడు ఇటుకలు ఉన్నాయి, ఇటుక సాలిడా అంటే సాలిడే కదా. ఒక 100 ఇటుకలతోటి ఒకడు ఒక రకంగా గోడ కట్టుకుంటే ఇంకొకడు ఇంకొక రకంగా గోడ కట్టుకుంటాడు. అంతేగాని దాని అర్థం ఏంటి అంటే ఒక ఇటుక యొక్క షేప్ ఏం మారటల్లా, ఓవరాల్గా షేప్ మారిందంతే. ఇటుకలతోటి గోడ కడితే ఎంతో, షుగర్ పలుకులన్నీ చేర్చి ఇక్కడ కూడా అట్లా చేసామన్నమాట. కాబట్టి ఒక షుగర్ చిన్న పార్టికల్ షేప్ మారితే అప్పుడు అది సాలిడ్ కాదని చెప్పాలి. అట్లేం మారదు కదా. కాబట్టి షుగర్ అనేది సాలిడే. వాట్ అబౌట్ ఏ స్పాంజ్? ఇట్ ఈస్ ఏ సాలిడ్ యట్ వీఆర్ ఏబుల్ టు కంప్రెస్ ఇట్. వై? నేను ఇప్పుడే చెప్పాను, సాలిడ్స్ని కంప్రెస్ చేయలేము, చాలా కష్టము. మరి స్పాంజ్ని గట్టిగా చేత్తో పట్టుకున్నదము కంప్రెస్ అయిపోతుంది. మరి అప్పుడు అది సాలిడా అంటే అవును, సాలిడే అది కూడా. స్పాంజ్లో ఒక పార్టికల్కి ఇంకొక పార్టికల్కి మధ్య ఎయిర్ ఉంటుంది. నువ్వు గట్టిగా అదిమేవనుకో ఎయిర్ బయటకు వెళ్ళిపోతుంది. ఎయిర్ ఈజ్ ఎక్స్పెల్డ్. ఎక్స్పెల్డ్ అంటే బయటకు వెళ్ళిపోవటం. అప్పుడు పార్టికల్స్ దగ్గరకు వచ్చేస్తాయి.
అందువల్ల దగ్గరికి వచ్చి కంప్రెస్ అయిపోతుంది. మళ్ళీ నువ్వు వదిలేవనుకో ఆ గ్యాప్లోకి మరలా ఎయిర్ వచ్చేస్తుంది. అర్థమవుతుంది? అలా ఉంటుంది స్పాంజి. అందువల్ల ఆ గ్యాప్స్లో ఎయిర్ ఉంటుంది, అది బయటికి వెళ్ళి వస్తుంటుంది. అంతేగాని స్పాంజ్ అనేది సాలిడే. All the above are solids, as any solids. A rubber band changes shape under the force and regains the same shape when మళ్ళీ రీగెయిన్ అవుతున్నది కదా ఫోర్స్ని రిమూవ్ చేయగానే. The force is removed. If excessive force is applied, it breaks. మరి ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తే అది బ్రేక్ అయిపోతుంది. ది షేప్ ఆఫ్ ఈచ్ ఇండివిజువల్ షుగర్ ఆర్ సాల్ట్ క్రిస్టల్ రిమైన్స్ ఫిక్స్డ్. చెప్పాను కదా, ఒక చిన్న చక్కెర పలుకుని కనుక తీసుకుంటే దాని షేప్ ఏం మారలేదు కదా, సో అది సాలిడే. ఏ స్పాంజ్ హ్యాస్ మైన్యూట్ హోల్స్, చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి మధ్యలో, ఇన్ విచ్ ఎయిర్ ఈజ్ ట్రాప్డ్, ఆ మధ్యలో ఎయిర్ ఉంటుంది. వెన్ వీ ప్రెస్ ఇట్, మనం గట్టిగా అదివేమనుకో, ది ఎయిర్ ఈజ్ ఎక్స్పెల్డ్ అవుట్, బయటకు వెళ్ళిపోతుంది ఎయిర్, అండ్ వీఆర్ ఏబుల్ టు కంప్రెస్ ఇట్, అందువల్ల మనం దాన్ని కంప్రెస్ చేయగలుగుతున్నాం, అంతేను. ఓకేనా? నెక్స్ట్ లిక్విడ్ స్టేట్ ని గురించి చెప్పుకుందాం. యాక్టివిటీ 1.10 కలెక్ట్ ది ఫాలోయింగ్. వాటర్ కలెక్ట్ చేయి, ఓకే. కుకింగ్ ఆయిల్, ఏదో ఆయిల్ కలెక్ట్ చేయి, మిల్క్ కలెక్ట్ చేయి, జ్యూస్ ఏ, కోల్డ్ డ్రింక్, ఓకే, ఇవన్నీ కలెక్ట్ చేసి పెట్టుకున్నాం. కంటైనర్స్ ఆఫ్ డిఫరెంట్ షేప్స్, పుట్ ఏ 50 ml మార్క్ ఆన్ దీస్ కంటైనర్స్ యూజింగ్ ఏ మెజరింగ్ సిలిండర్ ఫ్రమ్ ది ల్యాబొరేటరీ. కంటైనర్స్ ఆఫ్ డిఫరెంట్ షేప్స్ తీసుకో, వాటిలో 50 ml వరకు మార్క్ చేసుకో. వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ దీస్ లిక్విడ్స్ ఆర్ స్ప్లిట్ ఆన్ ది ఫ్లోర్? ఇవి గనక నేల మీద పోస్తే ఏమవుతాయి? మెజర్ 50 ml ఆఫ్ ఎనీ వన్ లిక్విడ్ అండ్ ట్రాన్స్ఫర్ ఇట్ ఇంటూ డిఫరెంట్ కంటైనర్స్ వన్ బై వన్. డస్ ది వాల్యూమ్ రిమైన్ ది సేమ్? డస్ ది షేప్ ఆఫ్ ది లిక్విడ్ రిమైన్ ది సేమ్? వెన్ యూ pour the liquid from one container into another, does it flow easily? ఇవి కొన్ని క్వశ్చన్స్ వేసాడు, ఈ ఆన్సర్ కూడా చదివి మీకు చెప్తా. We observe that liquids have no fixed shape but have a fixed volume. They take up the shape of the container in which they are kept. Liquids flow and change shape, so they are not rigid but can be called fluid. ఏం లేదు, ఇక్కడ ఏం చేసాం మనం, చాలా సింపుల్ ఆర్టికల్, మీకు చదివేటప్పుడే అర్థమయ్యేది కదా. అది ఏ రకరకాలైన కంటైనర్స్ తీసుకో, ఇదో కంటైనర్, దీనికి ఒక షేప్ ఉంది. తర్వాత ఇదిగో గ్లాస్ తీసుకున్నా, దానికి ఒక షేప్ ఉంది. లేకపోతే ఇంకొకటి ఏదో కంటైనర్ తీసుకున్నా, దానికి ఒక షేప్ ఉంది. నువ్వు అన్నిట్లో కూడా 50 ml పోయి, 50 ml లిక్విడే పోయి, ఏదైనా కానీ వాటర్ పోయి లేకపోతే జ్యూస్ పోయి ఏదైనా పోయి 50 ml పోయాలి. అవును, ఏ కంటైనర్లో పోస్తే ఆ కంటైనర్ షేప్లోకి వచ్చేస్తుంది ఆ 50 ml. ఓకే, అప్పుడు నిన్నేమడుగుతున్నానంటే వాల్యూమ్ ఏమైనా మారిందా? ఎందుకు మారుతుంది వాల్యూమ్? నువ్వు పోసింది 50 ml కదా, వాల్యూమ్ ఏం మారదు, అన్నిట్లో అదే వాల్యూమ్ ఉంటుంది. దీంట్లో 50 ml ఉంటుంది, దీంట్లో 50 ml ఉంటుంది, దీంట్లో కూడా 50 ml ఉంటుంది. ఎందుకంటే నువ్వు పోసింది 50 mlగా. వాటర్ అయినా పోయి, జ్యూస్ అయినా పోయి, ఏదైనా పోయి. మరి షేప్ మారిందా అని అడుగుతున్నాడు. డెఫినెట్గా షేప్ మారింది. ఏ కంటైనర్లో పోస్తే ఆ కంటైనర్ యొక్క షేప్ వచ్చేసింది. అవును, ఫ్లో ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లోకి పోస్తే ఈజీగా ఫ్లో అవుతుందా అని అడిగాడు. అవును, ఫ్లో అవుతుంది. ఎందుకని ఫ్లో అవుతుందంటే లిక్విడ్స్లో పార్టికల్స్ ఉంటాయి. పార్టికల్కి మధ్య వీక్ అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది. అందువల్ల సాలిడ్స్ అంత రిజిడ్గా ఉండవు. ఇవి సాలిడ్స్ అంటే చాలా దృఢంగా ఉంటాయి, అట్రాక్షన్ స్ట్రాంగ్ కదా. వీటిలో వీక్ అట్రాక్షన్ ఉంటుంది కాబట్టి ఇవి ఫ్లో అవుతాయి, ప్రవహిస్తాయి కాబట్టి వీటిని ఫ్లూయిడ్స్ అంటారు. ఎవరైనా మిమ్మల్ని ఫ్లూయిడ్ అంటే ఏంటి అని అడిగితే ఏదైతే ప్రవహిస్తుందో అదే ప్రవాహి అంటే ఇంగ్లీష్లో ఫ్లూయిడ్. కాబట్టి ది సబ్స్టాన్స్ విచ్ ఫ్లోస్ ఈజ్ ఏ ఫ్లూయిడ్. ఏదైతే ప్రవహిస్తుందో అదే ఫ్లూయిడ్. లిక్విడ్స్ అన్ని ఫ్లూయిడ్సే, ప్రవహిస్తాయి. ఇక తేనె కూడా ఫ్లూయిడే. నేల మీద పోసి చూడు, నెమ్మదిగా స్లోగా ప్రవహించుకుంటూ పోతుంది. కాకపోతే స్లో ఎందుకంటే దానికి విస్కాసిటీ అనే లక్షణం ఉంటుంది, అందువల్ల స్లోగా ప్రవహిస్తుంది. అందువల్ల లిక్విడ్స్ని గురించి నువ్వేం అబ్జర్వ్ చేసావని అడిగితే పార్టికల్స్ మధ్య వీక్ అట్రాక్షన్ ఉంటుంది, ఫస్ట్ పాయింట్. డెఫినెట్ వాల్యూమ్ ఉంటుంది, షేప్ మాత్రం ఉండదు. ఏ కంటైనర్లో పోస్తే ఆ కంటైనర్ షేపే, అవి ఫ్లో అవుతాయి,
అందువల్లనే వాటిని ఫ్లూయిడ్స్ అంటారు. ఓకేనా? ఇవన్నీ కూడా మనం లిక్విడ్స్ని గురించి నేర్చుకున్నటువంటి అంశాలు. నెక్స్ట్ we saw the solids and liquids can diffuse into liquids. ఇప్పుడు ఏంటి, సాలిడ్స్ లిక్విడ్స్లో డిఫ్యూజ్ అవుతాయి. ఎందుకు? కాపర్ సల్ఫేట్ నీళ్ళల్లో కరిగిపోయిందిగా. అట్లా కాకుండా సమ్ లెమన్ నీళ్ళల్లో వేస్తే కరిగిపోయిందిగా. కాబట్టి సాలిడ్స్ అనేవి లిక్విడ్స్లో డిఫ్యూజ్ అవుతాయి, లిక్విడ్స్ కూడా లిక్విడ్స్లో డిఫ్యూజ్ అవుతాయి. ది గ్యాసెస్ ఫ్రమ్ ది అట్మాస్ఫియర్ డిఫ్యూజ్ అండ్ డిజాల్వ్ ఇన్ వాటర్. వాతావరణంలో గ్యాసెస్ ఉంటాయి. ఇదంతా ఒక నది. వాతావరణంలో ఇక్కడంతా గ్యాసెస్ ఉంటాయి. ఆ గ్యాసెస్ ఇట్లా గాలికి ఇట్లా వచ్చి ఆ నీళ్ల మీద తాకి నీళ్ళల్లో డిఫ్యూజ్ అయిపోతాయి. ముఖ్యంగా ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ అవన్నీ నీళ్ళల్లో కరిగి ఉంటాయి. ఈ వాటర్లో కరిగినటువంటి లేదా డిఫ్యూజ్ అయినటువంటి ఆక్సిజన్నే చేపలు తీసుకుంటాయి అన్నమాట. అందువల్లనే ఎక్వాటిక్ ఎనిమల్స్ అంటే జలచరాలు బ్రతకగలిగేది అందువల్లనే. ఎందుకని అంటే గ్యాస్ కూడా లిక్విడ్లో డిఫ్యూజ్ అవుతుంది. సో లిక్విడ్లో ఏమేమి డిఫ్యూజ్ అవుతుంది అని అడిగితే ఏం చెప్తారు మీరు? సాలిడ్ అనేది లిక్విడ్లో డిఫ్యూజ్ అవుతుంది, లిక్విడ్ అనేది లిక్విడ్లో డిఫ్యూజ్ అవుతుంది, గ్యాస్ కూడా లిక్విడ్లో డిఫ్యూజ్ అవుతుంది. కాబట్టి అన్ని లిక్విడ్స్లో డిఫ్యూజ్ అవుతాయి. డిఫ్యూజ్ అవ్వాలంటే ఏంటి ఫండమెంటల్? పార్టికల్స్ మధ్య గ్యాప్ ఉండాలి. పార్టికల్స్ మధ్య గ్యాప్ ఉంటేనే ఆ గ్యాప్లోకి వేరే పార్టికల్ వచ్చి అడ్జస్ట్ అవుతుంది. అదే డిఫ్యూజన్ అంటే. సాలిడ్స్లో ఎందుకని డిఫ్యూజన్ కష్టం? సాలిడ్స్లో పార్టికల్స్ చాలా దగ్గర ఉంటాయి, మధ్యలో స్పేస్ లేదు, వేరే పార్టికల్ వచ్చి చేరటానికి కష్టము. అందువల్ల సాలిడ్స్లో డిఫ్యూజన్ అనేది కష్టము. లిక్విడ్స్లో డిఫ్యూజన్ జరుగుతుంది, గ్యాసెస్లో కూడా బాగా జరుగుతుంది డిఫ్యూజన్. ఆల్ లివింగ్ క్రియేచర్స్ నీడ్ టు బ్రీత్ ఫర్ సర్వైవల్. అన్ని శ్వాసించాల్సిందేగా. ది అక్వాటిక్ ఎనిమల్స్ కెన్ బ్రీత్ అండర్ వాటర్ డ్యూ టు ది ప్రెజెన్స్ ఆఫ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఇన్ వాటర్. నీళ్ళల్లో కరిగినటువంటి ఆక్సిజన్ వల్ల ఎన్ని బతకగలుగుతాయి. దస్ we may conclude that దీని నుంచి మనం ఏం చెప్తున్నామంటే సాలిడ్స్, లిక్విడ్ అండ్ గ్యాసెస్ కెన్ డిఫ్యూజ్ ఇంటూ లిక్విడ్స్. ఇప్పుడే చూపించానుగా. ది రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ లిక్విడ్స్ ఈజ్, ఈ డిఫ్యూజన్ అనేది ఎలా ఉంటుందంటే హయ్యర్ దాన్ దట్ ఆఫ్ సాలిడ్స్. సాలిడ్స్ కంటే లిక్విడ్స్లో డిఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది. దిస్ ఈజ్ డ్యూ టు ది ఫ్యాక్ట్ దట్, ఎందుకంటే ఇన్ ది లిక్విడ్ స్టేట్ పార్టికల్స్ మూవ్ ఫ్రీలీ అండ్ హ్యావ్ గ్రేటర్ స్పేస్ బిట్వీన్ ఈచ్ అదర్. లిక్విడ్స్లో పార్టికల్స్ మధ్య స్పేస్ ఎక్కువ ఉంటుంది, పార్టికల్స్ అటు ఇటు కదులుతుంటాయి కూడా. అందువల్లనే డిఫ్యూజన్ అనేది బాగా జరుగుతుంది. అదే లిక్విడ్స్లో అయితే అలా జరగదు. సాలిడ్స్లో అలా జరగదు, ఎందుకంటే అవి రిజిడ్గా ఉంటాయి, పార్టికల్స్ మూవ్ కూడా కావు. ఓకేనా? నెక్స్ట్ గ్యాసియస్ స్టేట్. హ్యావ్ యూ ఎవర్ అబ్జర్వ్డ్ ఏ బెలూన్ సెల్లర్ ఫిల్లింగ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ బెలూన్స్ ఫ్రమ్ ఏ సింగిల్ సిలిండర్ ఆఫ్ గ్యాస్? ఒక చిన్న సిలిండర్ తీసుకొని చాలా బెలూన్స్ నింపుతుంటాడు. మీరు చూసారా? ఎందుకు చూడలేదు? మనం చూసాం. ఎంక్వైర్ ఫ్రమ్ హిమ్ హౌ మెనీ బెలూన్స్ ఈజ్ హీ ఏబుల్ టు ఫిల్ ఫ్రమ్ వన్ సిలిండర్. వాడి దగ్గర ఉండేది ఒక సిలిండరే. మనకు చూడటానికి ఆ సిలిండర్లో గ్యాసు అన్ని బెలూన్స్ నింపుతుందా అనిపిస్తుంది. చిన్న సిలిండర్ ఉంటుంది వాడి దగ్గర, చాలా బెలూన్స్ నింపేస్తాడు. దాని అర్థం ఏంటి? అంత గాలి ఎట్లా పడుతుంది అక్కడ అని నీకు అనిపిస్తుంది అనమాట. అంతేనా? టేక్ 3 10 ml syringes and close their nozzles by rubber corks as shown in the figure 1.4. ఇక్కడెక్కడో ఫిగర్ చూపించాడు. ఇది సిరంజి. ఈ వెనకుండేదాన్ని పిస్టన్ అంటారు, అదుముతారు. ఈ అడుగు భాగాన్ని చూసావా? ఇక్కడ సన్న సూది ఉంటుంది, మనకు వేసేది అట్నే కదా, సూది తోటే కదా. తీసేయి, ఆ నీడిల్ తీసేసి ఇక్కడ ఒక రబ్బర్ కార్క్ పెట్టేసేయి. తర్వాత ఏం చేయాలి మనం? రిమూవ్ ది పిస్టన్స్ ఫ్రమ్ లీవింగ్ వన్ సిరంజి untouched. Fill water in the second and pieces of chalk in the third. Insert the pistons back and syringes. You may apply some Vaseline on the pistons. ఇక్కడ ఏం చేశాడంటే 3 సిరంజీలు తీసుకో, ఇట్లాంటివి. ఇది ABC. ఈ వెనకుండే పిస్టన్ తీసేయి. ఈ మొదటి సిరంజిలో చాక్ పీస్ పొడిని పోయి, రెండో దాంట్లో వాటర్ని పోయి,
మూడో దాంట్లో ఏం గ్యాస్ ఉంటుంది అంతే, ఏం పోయిబాక. ఇటించి పడిపోకుండా ఇక్కడ రబ్బర్ కార్క్ పెట్టు, తర్వాత పిస్టన్ పెట్టు, వెనక పిస్టన్ని అదుము, స్మూత్గా పోవడానికి కొద్దిగా వ్యాజులైనవి దీంట్లో గట్టిగా ప్రెస్ చేయడానికి ట్రై చేయి. చాక్ పీస్ పిండి అదుముకోదు, నొక్కుడు పడదు, కంప్రెసిబుల్ కాదు అది. ఎందుకంటే అది సాలిడ్, నువ్వు కంప్రెస్ చేయలేవు. లిక్విడ్ కూడా కంప్రెసిబుల్ కాదు, ఏదైనా కొంచెం అయితే అవ్వచ్చు కానీ కాదు. అదే గ్యాస్ అయితే కంప్రెసిబుల్. సిరంజిని అదిమేయచ్చు. ఈ మధ్యలో గ్యాస్ ఉంది కదా, ఇక్కడున్న సిరంజిని ఇక్కడ దాకా అదమొచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఎట్లా కంప్రెస్ అయింది అది? దూరంగా ఉన్న పార్టికల్స్, గ్యాస్ కదా ఇది, పార్టికల్స్ దూరంగా ఉంటాయి, ఆ పార్టికల్స్ దగ్గరకు వచ్చేస్తాయి. అదే కంప్రెషన్ అంటే, నొక్కటం అంటే అదే. మరి సాలిడ్స్లో ఎందుకు జరగలేదు సార్? ఆల్రెడీ దగ్గర ఉంటాయి సాలిడ్స్లో, ఇంకా నువ్వేం అదుగుతావు వాటిని? కాబట్టి సాలిడ్స్ అనేవి కంప్రెస్ కావు. మరి లిక్విడ్స్ కొంచెం దూరం ఉంటాయి కదా సార్, అయినా సరిపోదు. లిక్విడ్స్ని కూడా కంప్రెస్ చేయడం కష్టం. గ్యాసెస్ అయితే చాలా దూరంగా ఉంటాయి, అందువల్లే మనం కంప్రెస్ చేయగలిగాం. ఇప్పుడు ఇందాక డౌట్ ఏంటంటే, వాడు ఇంత సిలిండర్ తెచ్చుకున్నాడు, ఆ సిలిండర్ నిండా గ్యాస్ ఉంటుంది, ఎట్లుంది? కంప్రెస్ చేసి ఉంటాయి, దగ్గర అదిమేసి ఉంటాడు. అందువల్ల సిలిండర్ 100 సిలిండర్లలో పట్టే అంత గాలి ఈ కొద్ది సిలిండర్లోనే పట్టిందనమాట. అందువల్లనే వాడు సుమారుగా చాలా బెలూన్స్ని వాడు ఊదగలుగుతున్నాడు దీంతో. అర్థమవుతుందా? అది జరిగేది, చాలా బెలూన్స్ని ఊదుతాడు వాడు. కారణం ఏంటంటే, ఈ సిలిండర్లో గ్యాస్ ఎలా ఉంది అంటే కంప్రెస్ చేస్తుంది, గట్టిగా అదమబడి ఉంది, పార్టికల్స్ దగ్గరగా ఉన్నాయి దీంట్లో. అది సో ఇప్పుడు కంప్రెషన్ లేకపోతే కంప్రెసిబిలిటీ అనేది సాలిడ్స్కి దాదాపు ఉండదు, లిక్విడ్స్కి కూడా దాదాపు ఉండదు. గ్యాసెస్ బాగా కంప్రెస్ అవుతాయి. అది మనం నేర్చుకుంది సిరంజీల ఎక్స్పెరిమెంట్ నుంచి. ఓకేనా? ఇది మనం నేర్చుకున్నాం అనమాట. కంప్రెషన్ అంటే మీకు అర్థమైపోయింది, దేనికి కంప్రెసిబిలిటీ ఎక్కువ ఉంటుందో తెలిసిపోయింది అనమాట. ఇట్లనే మన ఇళ్లలో సిఎన్జి గ్యాస్ యూజ్ చేసి మన సిలిండర్స్ని కూడా నింపుతారనమాట. సిఎన్జి అంటే ఏంటి అర్థం? కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అంటే హై ప్రెజర్ తోటి కంప్రెస్ చేసి ఉంటుంది ఇన్ ది కిచెన్ వితౌట్ ఈవెన్ ఎంటరింగ్ దేర్. వాట్ కమ్ టు నో ఆఫ్ వాట్ ఈజ్ బీయింగ్ కుక్డ్ ఇన్ ది కిచెన్ వితౌట్ ఈవెన్ ఎంటరింగ్ దేర్. అక్కడికి పోకుండానే కిచెన్లోకి ఏమి వండుతున్నారో ఎలా తెలుసుకుంటావు నువ్వు? బై స్మెల్ దట్ రీచెస్ అవర్ నాస్ట్రిల్స్. అంటే స్మెల్లింగ్ చేసి మన ముక్కుకు వస్తాయి కదా, ఆ స్మెల్ని బట్టి ఏమి వండుతున్నారో చెప్పచ్చు మనం. హౌ డస్ దిస్ స్మెల్ రీచెస్? ఎలా వస్తున్నది స్మెల్? ఎలా వస్తుందంటే ఆ పార్టికల్స్ అన్ని గ్యాస్లో నుంచి డిఫ్యూజ్ అయినాయి. ది పార్టికల్స్ ఆఫ్ ది అరోమా ఆఫ్ ఫుడ్ మిక్స్ విత్ ది పార్టికల్స్ ఆఫ్ ఎయిర్ స్ప్రెడ్ ఫ్రమ్ ది కిచెన్ రీచెస్ అండ్ ఈవెన్ ఫార్దర్ అవే. కాబట్టి ఏం జరిగింది, అక్కడ గ్యాస్ ఉంటుంది కదా, ఇలా గ్యాస్ పార్టికల్స్ అన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ గ్యాస్ పార్టికల్స్ దూరంగా ఉంటాయి. ఇక్కడెక్కడ మన ఇయర్ ఉంది, మరి ఇక్కడ జరుగుతుంది కుకింగ్. ఎట్లా వచ్చింది అంటే ఈ ఫుడ్ పార్టికల్స్ అన్నీ నెమ్మదిగా ఇట్లా వచ్చి గ్యాస్లో నుంచి డిఫ్యూజ్ అయినాయి. డిఫ్యూజ్ అంటే ఆ స్పేస్లోకి వచ్చేసి నెమ్మదిగా మన దగ్గరకు వచ్చేసినాయి. మన నోస్, ఇయర్ కాదు, నోస్, ముక్కు. అప్పుడు మనకు వాసన అనేది వచ్చిందనమాట. కాబట్టి దీని నుంచి నీకు ఏమర్థమైందంటే గ్యాస్లో ఇంకా బాగా డిఫ్యూజన్ జరుగుతుంది. లిక్విడ్లో ఎలా అయితే డిఫ్యూజన్ జరుగుతుందో అంతకన్నా ఫాస్ట్గా జరుగుతుంది గ్యాస్లో. ది ప్రాపర్టీ ఆఫ్ డిఫ్యూజింగ్ వెరీ ఫాస్ట్ ఇంటూ అదర్ గ్యాసెస్. ఒక గ్యాస్ నుంచి ఇంకొక గ్యాస్లోకి డిఫ్యూజన్ చాలా స్పీడ్. ఇన్ ది గ్యాసియస్ స్టేట్ ది పార్టికల్స్ మూవ్ అబౌట్ ర్యాండమ్లీ ఎట్ హై స్పీడ్. చాలా స్పీడ్కి వెళ్తుంటాయి. డ్యూ టు దిస్ ర్యాండమ్ మూమెంట్, గ్యాస్ పార్టికల్స్ అన్ని అటు ఇటు తిరుగుతుంటాయి కదా, అందువల్లనే అవి ఒక పార్టికల్లోకి ఇంకొక పార్టికల్ మధ్యలో స్పేస్లోకి వెళ్ళిపోతుంది. అవి కంటైనర్ని కూడా డీగా ఉంటాయి. ది ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై ది గ్యాస్ ఈజ్ బికాస్ ఆఫ్ దిస్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ది గ్యాస్ పార్టికల్స్ పర్ యూనిట్ ఏరియా ఆన్ ది వాల్స్ ఆఫ్ ది కంటైనర్. సాలిడ్స్లో ఎలా ఉన్నాయో పార్టికల్స్ చూడండి, దగ్గరగా ఉన్నాయి. లిక్విడ్స్లో ఎలా ఉన్నాయి, కొంచెం దూరంగా ఉన్నాయి. గ్యాసెస్లో అయితే చాలా దూరంగా ఉన్నాయి. అది నీకు దీని నుంచి తెలిసినటువంటి అంశం. ఓకేనా? ఇది మనం నేర్చుకున్నాం. తర్వాత ప్రెషర్ అంటే కూడా ఏం చెప్తున్నాడు, ఒక కంటైనర్ లోపల ఈ గ్యాస్ పార్టికల్స్ ఉంటాయి కదా, అవి అటు ఇటు తిరుగుతూ కంటైనర్ని కూడా డీగా ఉంటాయి.
అంటే ఒత్తిడిని కలగజేస్తాయి కంటైనర్ మీద. ఆ ఒత్తిడి ఏదైతే ఉందో దాన్నే ప్రెషర్ అంటారు. ఫోర్స్ పర్ యూనిట్ ఏరియాని ప్రెషర్ అంటారు అని చెప్పాడనమాట. అది మనం ఇక్కడ నేర్చుకున్నది. తర్వాత కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం. ఇంతవరకు మీరు నేర్చుకున్నది ఎంత మాత్రం మీకు అర్థమైందో నాకు కామెంట్స్‌లో పెట్టండి. మీరు కామెంట్స్ సరిగ్గా పెట్టలేదు. అందువల్లే నేను స్లోగా వీడియోస్ చేస్తున్నాను. మీరు ఎంత బాగా కామెంట్స్ పెడితే నేనంత ఫాస్ట్‌గా వీడియోస్ చేసి మీకు అందిస్తాను. ఓకేనా? రైట్. స్టూడెంట్స్, మనం మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్స్ ఈ లెసన్ చెప్పుకుంటున్నాం. ఇందులో నేను ఆల్రెడీ మీకు పార్ట్ 1, పార్ట్ 2 ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇప్పుడు పార్ట్ 3 చెప్పుకోవాలి. అందులో ఫస్ట్ ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు చూద్దాం. ది మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ఎ సబ్స్టాన్స్ ఈజ్ కాల్డ్ డెన్సిటీ. అంటే డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్. అరేంజ్ ది ఫాలోయింగ్ ఇన్ ఆర్డర్ ఆఫ్ ఇంక్రీజింగ్ డెన్సిటీ. డెన్సిటీ అంటే దాన్ని ఏ లెటర్తో డినోట్ చేస్తారంటే స్మాల్ తో డినోట్ చేస్తారు. మరి దానికి ఫార్ములా ఏంటంటే స్మాల్ డి ఈజ్ ఈక్వల్ మాస్ బై వాల్యూమ్, అది ఫార్ములా. సో దీని డెఫినేషన్ మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ ఈజ్ కాల్డ్ డెన్సిటీ అని చెప్పాలి. ఈ డెన్సిటీకి యూనిట్ అడిగితే ఎంకేఎస్ సిస్టంలో మాస్కేమో కేజీ బై వాల్యూమ్కేమో మీటర్ క్యూబ్, కాబట్టి డెన్సిటీకి ఏంటంటే ఎస్ఐ సిస్టంలో యూనిట్ కేజీ పర్ మీటర్ క్యూబ్. ఇక్కడ ఏమని ఇచ్చాడంటే కొన్ని ఇచ్చాడు, వాటి ఇంక్రీజింగ్ ఆర్డర్లో డెన్సిటీ అంటే ఎంత చిక్కగా పార్టికల్స్ ఉంటే డెన్సిటీ అంత ఎక్కువ అని అర్థం. ఎంత దూరంగా అంటే పార్టికల్స్ అన్ని అపార్ట్గా ఉంటే డెన్సిటీ తక్కువ అని అర్థం. అది నువ్వు తెలుసుకోవాల్సింది. ఇప్పుడు కొన్ని ఇచ్చాడు ఇక్కడ, వాటిని అరేంజ్ చేయమన్నాడు. జాగ్రత్తగా ట్రై చేయండి అరేంజ్ చేయడానికి. ఎయిర్, ఎగ్జాస్ట్ ఫ్రమ్ చిమ్నీస్, హనీ, వాటర్, చాక్, కాటన్ అండ్ ఐరన్. ఫస్ట్ ఎయిర్ అనే దానికి దూరంగా ఉంటాయి పార్టికల్స్, దాని డెన్సిటీ తక్కువ. ఎగ్జాస్ట్ ఫ్రమ్ చిమ్నీ అంటే పొగలు, ఎయిర్ కంటే కొంచెం ఎక్కువ. దాని తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది, కొంచెం ఎక్కువ ఏంటంటే కాటన్కి. దాని తర్వాత ఇంకాస్త ఎక్కువ ఏంటి డెన్సిటీ అంటే వాటర్కి. వాటర్ కన్నా కొంచెం ఎక్కువ డెన్సిటీ హనీకి. హనీ కన్నా ఎక్కువ డెన్సిటీ చాక్. చాక్ కన్నా ఎక్కువ డెన్సిటీ ఐరన్. అంటే ఐరన్లో పార్టికల్స్ అన్నీ చాలా దగ్గరగా అరేంజ్ అయి ఉంటాయి అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, టేబులేట్ ది డిఫరెన్సెస్ ఇన్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. అంటే సాలిడ్ స్టేట్కి, లిక్విడ్ స్టేట్కి, గ్యాసియస్ స్టేట్కి ఉండే డిఫరెన్సెస్ ఏంటో ఒక టేబుల్ లాగా వేసి మనని చెప్పమంటున్నాడు. ఈ కాన్సెప్ట్ మనం తెలుసుకోవటం, నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. అందువల్ల నేను ఒక టేబుల్ లాగా తయారు చేశాను, మీరు చూడండి. ఇక్కడ చూడండి, సాలిడ్, లిక్విడ్, గ్యాస్. ఫస్ట్ ప్రాపర్టీ. షేప్ విషయానికి వస్తే సాలిడ్స్కి డెఫినెట్ షేప్ ఉంటుంది, అదే లిక్విడ్స్కి అయితే డెఫినెట్ షేప్ ఏమి ఉండదు. ఏ కంటైనర్లో పోస్తే ఆ కంటైనర్ షేపు. అసలు గ్యాస్కి అయితే నో డెఫినెట్ షేప్. ఓకేనా? నెక్స్ట్ వాల్యూమ్ విషయానికి వస్తే సాలిడ్స్కి డెఫినెట్ వాల్యూమ్ ఉంటుంది, లిక్విడ్స్ కూడా అలానే ఉంటుంది. గ్యాసెస్కి డెఫినెట్ వాల్యూమ్ ఏమి ఉండదు, వాల్యూమ్ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. చిన్న కంటైనర్లో పోస్తే గ్యాస్ని కొంచెం వాల్యూమే, పెద్ద కంటైనర్లో పోస్తే ఎక్కువ వాల్యూమ్. కంప్రెసిబిలిటీ అంటే ఫోర్స్ని ఉపయోగించి అదమటం. అసలు సాలిడ్స్ అనేవి నాన్ కంప్రెసిబుల్, మనం అదమటం చాలా కష్టం. లిక్విడ్స్ అయితే స్లైట్లీ కంప్రెసిబుల్, కొంచెం అదమచ్చు. గ్యాసెస్ అయితే హైలీ కంప్రెసిబుల్, ఒక సిరంజీలో వేసి గట్టిగా అదిమితే చిన్నదైపోయింది గ్యాస్, కొద్ది వాల్యూమ్ని ఆక్యుపై చేసింది. గమనించారా మీరు? నెక్స్ట్ ఫ్లూయిడిటీ, ప్రవహించేది. ఈ సాలిడ్స్ అనేవి అసలు ప్రవహించవు, అవి రిజిడ్గా ఉంటాయి. ఇవి లెస్ రిజిడ్ అండ్ షోస్ ఫ్లూయిడిటీ, అంత రిజిడ్గా ఉండవు, దృఢంగా ఉండవు లిక్విడ్స్, కాకపోతే ప్రవహిస్తాయి. మరి వీటి సంగతి ఏంటి? నో రిజిడిటీ, అసలు దృఢంగా ఉండవు గ్యాసెస్, అవి కూడా ఫ్లో అవుతాయి. గ్యాసెస్ కూడా ఫ్లో అవుతాయి. డిఫ్యూజన్, కెన్ డిఫ్యూజ్ ఇంటూ లిక్విడ్స్, లిక్విడ్స్లో సాలిడ్స్ డిఫ్యూజ్ అవుతాయి.
డిఫ్యూజన్ ఈజ్ హయ్యర్ దాన్ దట్ ఆఫ్ సాలిడ్స్. లిక్విడ్లో లిక్విడ్ అనేది చాలా ఫాస్ట్గా డిఫ్యూజ్ అవుతుంది. ఇవేమో గ్యాసెస్ అనేది హైలీ డిఫ్యూజబుల్, అంటే చాలా స్పీడ్గా డిఫ్యూజ్ అయిపోతాయి, లిక్విడ్స్లో అయినా గ్యాసెస్లో అయినా. నెక్స్ట్ ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ అనేది వీటిల్లో చాలా ఎక్కువ ఉంటుందన్నమాట, అందుకనే ఇవి స్ట్రాంగ్గా ఉంటాయి. వీటికి వచ్చేసరికి ఇంటర్మీడియట్, అంటే సాలిడ్స్ కంటే ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ తక్కువ ఉంటుంది, గ్యాసెస్ కంటే ఎక్కువ ఉంటుంది. ఇంకా మరి ఇంటర్ మాలిక్యులర్ స్పేస్కి వచ్చేసరికల్లా పార్టికల్స్ మధ్య అసలు స్పేస్ ఉండదు, చాలా తక్కువ దీంట్లో. వీటిల్లో లిక్విడ్స్కి వచ్చేసరికల్లా సాలిడ్స్ కంటే కొంచెం ఎక్కువ స్పేస్ ఉంటుంది, గ్యాస్లో అన్నిటికంటే మ్యాక్సిమం స్పేస్ ఉంటుంది, దూర దూరంగా ఉంటాయి పార్టికల్స్. ఓకేనా, ఇది వాటి డిఫరెన్స్. నెక్స్ట్ కామెంట్ అపాన్ ది ఫాలోయింగ్. రిజిడిటీ అంటే ఏంటో చెప్పమంటున్నాడు. కంప్రెసిబిలిటీ, ఫ్లూయిడిటీ, ఫిల్లింగ్ ఏ గ్యాస్ కంటైనర్, షేప్, కైనెటిక్ ఎనర్జీ అండ్ డెన్సిటీ, ఇవన్నీ మనం నేర్చుకున్నాం కదా, మీకు అర్థమైనయా లేదా అనే దానికోసం అనమాట. రిజిడిటీ అంటే దృఢంగా ఉండటం. ది టెండెన్సిటీ ఆఫ్ మ్యాటర్ విచ్ హ్యాస్ ది కేపబిలిటీ టు రెసిస్ట్ ఏ చేంజ్ ఇన్ షేప్ ఈజ్ కాల్డ్ రిజిడిటీ. ఒకవేళ మనం షేప్ మార్చటానికి ప్రయత్నం చేస్తే తన షేప్ని మార్చుకోకుండా అలాగే ఉండేటువంటి లక్షణమే రిజిడిటీ. ఒక ఇనప రాడ్ ఉందనుకోండి, దాని షేప్ మార్చడానికి ట్రై చేయి నువ్వు, అసలు ఇష్టపడదు, అది చాలా స్ట్రాంగ్గా అలానే ఉంటుంది. అందువల్ల సాలిడ్స్కి రిజిడిటీ ఎక్కువ. కంప్రెసిబిలిటీ, మనం ఫోర్స్ను అప్లై చేస్తే వాల్యూమ్ తగ్గిపోవటమే కంప్రెసిబిలిటీ. decreasing the volume on applying force is called compressibility. ఓకే, ఫ్లూయిడిటీ, ప్రవహించడం. ది ప్రాపర్టీ ఆఫ్ ఫ్లోయింగ్ ఆర్ స్ప్రెడ్డింగ్ ఓవర్ ఏ గివెన్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ ఫ్లూయిడిటీ, అంటే ప్రవహించటమే ఫ్లూయిడిటీ. ఓకేనా. నెక్స్ట్ ఫిల్లింగ్ ఏ గ్యాస్ సిలిండర్ ఇన్ ది ల్యాబొరేటరీ. మనం ల్యాబొరేటరీలో ఆఫ్టర్ ది ప్రిపరేషన్ ఆఫ్ గ్యాసెస్ని తయారు చేసుకున్న తర్వాత దే ఆర్ కలెక్టెడ్ ఇన్ ఏ గ్యాస్ జార్. ఒక గ్యాస్ జార్లో పట్టుకుంటాం గ్యాస్ని. దిస్ ఈజ్ కాల్డ్ ఫిల్లింగ్ ఏ గ్యాస్ కంటైనర్. దీన్నే గ్యాస్ కంటైనర్ని ఫిల్ చేయటము అంటారు. షేప్ అంటే ఏంటి? స్పెసిఫిక్ బౌండరీస్, అంచులు ఉండటమే షేప్ అంటే. కైనెటిక్ ఎనర్జీ, ది ఎనర్జీ పొసెస్డ్ బై ఎ బాడీ బై ఎ మూవింగ్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ కైనెటిక్ ఎనర్జీ. ఏదైనా ఒక వస్తువు స్పీడ్గా వెళ్తుంటే దానికి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, అదే కనుక రెస్ట్లో ఉంటే దానికి కైనెటిక్ ఎనర్జీ అసలు ఉండదు. డెన్సిటీ, మాస్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ పర్ యూనిట్ వాల్యూమ్. చెప్పాను కదా నేను, డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్ అని, ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఉండాలి. డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్. ఓకేనా. గివ్ రీజన్స్. ఏ గ్యాస్ ఫిల్స్ కంప్లీట్లీ ది వెజల్ ఇన్ విచ్ ఇట్ ఈస్ కెప్ట్. నువ్వు ఏ వెజల్లో అయితే గ్యాస్ని ఉంచుతావో ఆ వెజల్ మొత్తాన్ని ఆక్యుపై చేస్తుంది గ్యాస్. ఎందుకని అంటే గ్యాసెస్లో ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. అందువల్ల ఏ కంటైనర్లో పోస్తే ఆ కంటైనర్ స్పేస్ మొత్తాన్ని ఆక్యుపై చేస్తాయి గ్యాసెస్, అందువల్లనే కంటైనర్ మొత్తాన్ని ఫిల్ చేస్తాయి. అది దాని ఆన్సర్. ఏ గ్యాస్ ఎగ్జర్ట్స్ ప్రెషర్ ఆన్ ది వాల్స్ ఆఫ్ ది కంటైనర్. అంతే కదా, గ్యాస్ అనేది ఏం చేస్తుంది? ప్రెషర్ని ఎగ్జర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఒక కంటైనర్ తీసుకున్నావు అనుకో నువ్వు, ఇదే కంటైనర్, ఆ కంటైనర్లో గ్యాస్ ఉంది అంటే ఇవన్నీ కూడా గ్యాస్ పార్టికల్స్. అవి ఏమన్నా రెస్ట్లో ఉంటాయా? ఉండవు కదా. అవి వెళ్ళి ఇలా వాల్స్ని టచ్ చేస్తుంటాయి, అంటే వాల్స్ మీద ఫోర్స్ని అప్లై చేస్తుంటాయి. ఆ ఫోర్సే కదా ప్రెజర్ అంటే. అందువల్లనే ప్రెజర్, ఆ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియాని ప్రెజర్ అంటారు. కాబట్టి గ్యాస్ అనేది కంటైనర్ వాల్స్ మీద ప్రెషర్ని అప్లై చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్, ఏ వుడెన్ టేబుల్ షుడ్ బి కాల్డ్ ఏ సాలిడ్. ఎందుకని వుడెన్ టేబుల్ని సాలిడ్ అంటారంటే అది రిజిడ్గా ఉంటుంది, దానికి డెఫినెట్ షేప్ ఉంటుంది, డెఫినెట్ వాల్యూమ్ కూడా ఉంటుంది, దానికి బౌండరీస్ కూడా ఉంటాయి. అందువల్లనే వుడెన్ టేబుల్ అనేది ఒక సాలిడ్. వీ కెన్ ఈజీలీ మూవ్ అవర్ హ్యాండ్ ఇన్ ఎయిర్. గాలిలో మన చెయ్యిని ఈజీగా అటు ఇటు కదపచ్చు, కరెక్టేగా. బట్ టు డూ ది సేమ్ త్రూ ఏ సాలిడ్ బ్లాక్ ఆఫ్ వుడ్ వీ నీడ్ ఏ కరాటే ఎక్స్పర్ట్. అదే నీ చెయ్యిని
ఒక చెక్క దిమ్మెలో నుంచి అటు ఇటు జరపగలవా? కుదరదు, మనం చేయలేము. ఒక కరాటే నేర్చుకున్న ఎక్స్పర్ట్ కావాలా. ఎందుకని? ది పార్టికల్స్ ఆఫ్ ఎయిర్ ఆర్ వెరీ లూజ్లీ ప్యాక్డ్ అండ్ ఫార్ అవే ఫ్రమ్ వన్ అనదర్. అంటే గ్యాస్లో ఎలా ఉంటాయి పార్టికల్స్? చాలా దూరంగా ఉంటాయి. ఇదొక పార్టికల్ అయితే ఇదొక పార్టికల్ మన చెయ్యిని మధ్యలోంచి తీసుకెళ్ళినప్పుడు ఈ పార్టికల్స్ అనేవి పక్కకి వెళ్ళిపోతాయి. కాబట్టి చెయ్యిని అటు ఇటు కదపచ్చు. అదే సాలిడ్ ఒక చెక్క దిమ్మెలో ఇట్లా ప్యాక్ అయి ఉంటాయి పార్టికల్స్ చాలా స్ట్రాంగ్గా. వాటి మధ్య అసలు స్పేస్ చాలా తక్కువ ఉంటుంది. పార్టికల్స్ మధ్య అట్రాక్షన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. నువ్వు నీ చేతిని మధ్యలో నుంచి తీసుకెళ్తే అవి పక్కకు జరగవు. ఎందుకంటే వాటి మధ్య చాలా స్ట్రాంగ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. అందువలన మనం వుడెన్ బ్లాక్లో మన చెయ్యిని ఈజీగా మూవ్ చేయలేము. ఓకేనా? ఓకే, నెక్స్ట్ టాపిక్. కెన్ మ్యాటర్ చేంజ్ ఇట్స్ స్టేట్? మ్యాటర్ అనేది ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్లోకి వస్తుందా? అంటే సాలిడ్ నుంచి లిక్విడ్కి, లిక్విడ్ నుంచి గ్యాస్కి, అలా మ్యాటర్ అనేది ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్లోకి వస్తుందా? We all know from our observation that water can exist in 3 states of matter. వాటర్ అనేది 3 స్టేట్స్లో ఉంటుంది. సాలిడ్ స్టేట్లో అది ఐస్ లాగా ఉంటుంది, లిక్విడ్ స్టేట్లో వాటర్ లాగా ఉంటుంది, గ్యాస్ స్టేట్లో వేపర్ లాగా ఉంటుంది. కాబట్టి వాటర్ అనేది సాలిడ్ స్టేట్లో ఐస్ లాగా, లిక్విడ్ స్టేట్లో వాటర్ లాగా, గ్యాసియస్ స్టేట్లో వాటర్ వేపర్ లాగా. అంటే ఒకే పదార్థము, ఒకే మ్యాటర్ వేరు స్టేట్స్లో ఉంది. గమనించారా మీరు? వాట్ హ్యాపెన్స్ ఇన్సైడ్ ది మ్యాటర్ డ్యూరింగ్ దిస్ చేంజ్ ఆఫ్ స్టేట్? ఇలా ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్లోకి మారేటప్పుడు మ్యాటర్ లోపల ఏం జరుగుతుంది అసలు? వాట్ హ్యాపెన్స్ టు ది పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ డ్యూరింగ్ ది చేంజ్ ఆఫ్ స్టేట్స్? ఒక స్టేట్లో నుంచి ఇంకొక స్టేట్లోకి మారేటప్పుడు ఐస్ కాస్త వాటర్ అయ్యేటప్పుడు, లేకపోతే వాటర్ కాస్త వాటర్ వేపర్ అయ్యేటప్పుడు పార్టికల్స్ మధ్య ఏం జరుగుతుంది అసలు? హౌ డస్ దిస్ చేంజ్ ఆఫ్ స్టేట్ టేక్? ఎలా స్థితి మారుతుంది? ఒక స్టేట్లో నుంచి ఇంకొక స్టేట్లోకి ఎలా మారుతుంది? వీ నీడ్ ఆన్సర్స్ టు దీస్ క్వశ్చన్స్, ఈజింట్ ఇట్? ఇప్పుడు మనకు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ కావాలి, తెలియాలి కదా మనకి. ఎట్లా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కదా మనం. దానికోసం కేర్ఫుల్గా చూద్దాం, మీరు కూడా అబ్జర్వ్ చేయండి. ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ టెంపరేచర్. టెంపరేచర్ మారిస్తే ఏం జరుగుతుందో చూద్దాం. టేక్ అబౌట్ 150 grams ఆఫ్ ఐస్. ఎంత ఐస్ తీసుకోవాలి నువ్వు? 150 grams, అంటే కొద్దిగా ఐస్ తీసుకో. ఇన్ ఏ బీకర్, ఎక్కడ? ఒక బీకర్లో. అండ్ సస్పెండ్ ఏ ల్యాబొరేటరీ థర్మామీటర్. ఒక థర్మామీటర్ని కూడా వేలాడది, నేను చూపిస్తాను ఇప్పుడు. సో దట్ ఇట్స్ బల్బ్ ఈజ్ ఇన్ కాంటాక్ట్ విత్ ఐస్. ఇక్కడ చూపించినట్టు. ఎలా అది జాగ్రత్తగా చూడండి. ఇదే ఒక కంటైనర్ లేకపోతే బీకర్, అందులో కొద్దిగా ఐస్ తీసుకున్నాం, అంటే ఒక 150 grams. దాంట్లో ఇలా థర్మామీటర్ పెట్టాము. థర్మామీటర్ క్రింద బల్బ్ ఉంది చూసారా ఇక్కడ? ఆ బల్బ్ అనేది ఐస్లో మునిగిపోయి ఉండాలి, టచ్లో ఉండాలి. తర్వాత ఇక్కడ ఒక గ్లాస్ స్టిర్రర్ అంటే కదిపే కడ్డీ, అది కూడా పెట్టుకున్నాం ఇక్కడ. అదంతా కూడా మన ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ అనమాట. క్రింద మనం బున్సెన్ బర్నర్ కూడా ఉంది, అవసరమైతే వేడి చేయడానికి వీలుగా. ఓకేనా? ఇది మనం చేసినటువంటి అరేంజ్మెంట్. ఈ డయాగ్రామ్ని మీరు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఇది కదా డయాగ్రాము, మీరు అబ్జర్వ్ చేశారు కదా డయాగ్రామ్ని. ఓకే, స్టార్ట్ హీటింగ్ ది బీకర్ ఆన్ ఏ లో ఫ్లేమ్. నెమ్మదిగా వేడి చేయటం స్టార్ట్ చేయి, మరీ ఎక్కువ మంటొద్దు, కొద్దిగా. నోట్ ది టెంపరేచర్ వెన్ ది ఐస్ స్టార్ట్స్ మెల్టింగ్. నువ్వేం చేస్తున్నావు? థర్మామీటర్ చూస్తూ ఉన్నావు కదా. ఐస్ కరిగేటప్పుడు థర్మామీటర్ ఎంత చూపిస్తుందో చూడు. 0 దగ్గర ఉంటుంది. నోట్ ది టెంపరేచర్ వెన్ ఆల్ ది ఐస్ హ్యాస్ కన్వర్టెడ్ ఇంటూ వాటర్. ఐస్ మొత్తం వాటర్ అయిపోయినప్పుడు నువ్వు టెంపరేచర్ ఎంత ఉందో చూసుకో. రికార్డ్ యువర్ అబ్జర్వేషన్స్ ఫర్ దిస్ కన్వర్షన్ ఆఫ్ సాలిడ్ టు లిక్విడ్. మరి నీ అబ్జర్వేషన్స్ అన్ని రికార్డ్ చేయి.
Now put a glass rod in the beaker and heat while stirring till the water starts boiling. ఇప్పుడు ఏం చేస్తావంటే కరెక్ట్గా నువ్వు ఇందాక ఐస్ అంతా కరిగిపోయి వాటర్ అయ్యేటప్పుడు టెంపరేచర్ నోట్ చేసి పెట్టుకున్నావు కదా, 0 ఉంటుంది అప్పుడు. మరలా ఇంకా వేడి చేస్తుండు, నీళ్లు నెమ్మదిగా వేడెక్కుతాయి అనమాట. ఆ కదిపే కడ్డీతోటి బాగా కదుపుతుండు. కీప్ ఏ కేర్ఫుల్ ఐ ఆన్ ది థర్మామీటర్ రీడింగ్ till most of the water has vaporized. Record your observations for the conversion of water in the liquid state to the gaseous state. మర్రా కూడా నువ్వు అబ్జర్వ్ చేయి, ఏం జరిగిందో చూడు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ కదా మన ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ ఉన్నది, ఇదే కదా. ఫస్ట్ ఏం చేసావు, ఈ ఐస్ అంతా నెమ్మదిగా మెల్ట్ అవుతున్నది. ఆ మెల్ట్ అవుతున్నప్పుడు థర్మామీటర్ ఎంత చూపిస్తుందో చూడు, 0 చూపిస్తుంటుంది. ఓకేనా? తర్వాత ఇంకా వేడి చేయి, వేడి నీళ్ళు అవుతాయి. ఆ తర్వాత నెమ్మదిగా ఏమవుతున్నది, ఈ వాటర్ కాస్త వేపరైజ్ అయిపోతున్నది, ఆవిరైపోతున్నది. ఆ టైంలో కూడా మళ్ళీ థర్మామీటర్ రీడింగ్ చూడు, 100 చూపిస్తుంటుంది. మొదటిసారి ఒక చేంజ్ ఆఫ్ స్టేట్ జరిగింది, సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్లోకి వెళ్ళటం, ఐస్ నుంచి వాటర్కి. అప్పుడు దాన్ని ఫ్యూజన్ అంటారు. ఫ్యూజన్ అంటే కరుగుట. ఏ టెంపరేచర్ దగ్గర ఇలా జరుగుతుందో దాన్ని మెల్టింగ్ పాయింట్ అంటారు. ఐస్కి మెల్టింగ్ పాయింట్ ఎంత అంటే 0 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకేనా? తర్వాత ఇక్కడేం జరిగింది, లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాసియస్ స్టేట్లోకి వెళ్తున్నది, దీన్ని వేపరైజేషన్ అంటారు. ఏ టెంపరేచర్ దగ్గర అయితే ఇలా జరుగుతుందో ఆ టెంపరేచర్ని ఏమంటారంటే బాయిలింగ్ పాయింట్ అంటారు. బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఎంత అంటే 100 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకేనా? అది మనం నేర్చుకుంది. సరే, ఇప్పుడు ఆన్ ఇంక్రీజింగ్ ది టెంపరేచర్ ఆఫ్ సాలిడ్స్ యొక్క టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తే ది కైనటిక్ ఎనర్జీ ఆఫ్ ది పార్టికల్స్ ఇంక్రీజెస్. కైనటిక్ ఎనర్జీ కూడా పెరుగుతుంది. డ్యూ టు ది ఇంక్రీజ్ ఇన్ కైనటిక్ ఎనర్జీ పెరిగింది కాబట్టి ది పార్టికల్స్ స్టార్ట్ వైబ్రేటింగ్ విత్ గ్రేటర్ స్పీడ్. పార్టికల్స్ అటు ఇటు తిరుగుతుంటాయి. ది ఎనర్జీ సప్లైడ్ బై హీట్ ఓవర్కమ్స్ ది ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ది పార్టికల్స్. ది పార్టికల్స్ లీవ్ దేర్ ఫిక్స్డ్ పొజిషన్స్. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే నువ్వు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సాలిడ్ నేను చూపిస్తా చూడండి, ఇట్లా దగ్గరగా ఉన్నాయి పార్టికల్స్ అన్నీ, బాగా గట్టిగా స్ట్రాంగ్గా దగ్గరగా ఉన్నాయి అనమాట. ఇంకా కావాలంటే ఇట్లేస్తా, ఇంకా దగ్గర ఉన్నాయి కదా, క్లోజ్లీ ప్యాక్డ్. పార్టికల్స్ మధ్య అట్రాక్షన్ ఫోర్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, అందుకనే అవి రిజిడ్గా ఉంటాయి సాలిడ్స్. నువ్వేం చేసావు, హీట్ చేయటం మొదలుపెట్టావు. ఎప్పుడైతే హీట్ చేస్తున్నావో ఈ పార్టికల్స్కి కైనటిక్ ఎనర్జీ పెరిగింది. కైనటిక్ ఎనర్జీ పెరగడం వల్ల అటు ఇటు మూవ్ అవుతున్నాయి. మూవ్ అయ్యి అవి నెమ్మదిగా అపార్ట్ అయిపోతాయి, దూరంగా అయిపోతాయి. చూసావా? అంటే వాటి మధ్య ఉండే అట్రాక్షన్ బ్రేక్ అయిపోయింది, అట్రాక్షన్ తగ్గిపోయింది అనమాట. ఎక్కడైతే ఇలా జరిగిపోయిందో అప్పుడు ఈ సాలిడ్ కాస్త మెల్ట్ అయ్యి లిక్విడ్ అయిపోతుంది అనమాట. ఏ టెంపరేచర్ దగ్గర అయితే ఇలా జరుగుతుందో ఆ టెంపరేచర్ని మెల్టింగ్ పాయింట్ అంటారు. అర్థమవుతుందా? అది జరిగేది ఇక్కడ, మెల్టింగ్ పాయింట్. ది మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఎ సాలిడ్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ఇట్స్ పార్టికల్స్. అంటే మెల్టింగ్ పాయింట్ దగ్గర ఏం జరిగింది అంటే వాటి మధ్య, ఆ పార్టికల్స్ మధ్య అట్రాక్షన్ ఫోర్స్ తగ్గింది అని అర్థం. వాటర్కి ఎంత మెల్టింగ్ పాయింట్ అంటే 0 డిగ్రీ సెంటిగ్రేడ్. దాన్ని కెల్విన్లో చెప్పాలంటే 273.15 కెల్విన్. ది ప్రాసెస్ ఆఫ్ మెల్టింగ్, దట్ ఈజ్ చేంజ్ ఆఫ్ సాలిడ్ స్టేట్ ఇంటూ లిక్విడ్ స్టేట్, ఈజ్ నోన్ యాజ్ ఫ్యూజన్. ఇలా ఘనస్థితి నుంచి ద్రవస్థితికి మారటాన్ని ఫ్యూజన్ అంటారు. వెన్ సాలిడ్ మెల్ట్స్, ఒక ఘన పదార్థం కనుక కరిగిపోయినట్టయితే ఇట్స్ టెంపరేచర్ రిమైన్స్ ది సేమ్. టెంపరేచర్ 0 దగ్గర అలానే ఉంటుంది. నేను చెప్పేది ఐస్ సంగతి. టెంపరేచర్ ఏం మారదు, 0 దగ్గర అలానే ఉంటుంది, కాకపోతే పూర్తిగా అంతా మెల్ట్ అయిపోతుంది. మరి అలాంటప్పుడు నువ్వు హీట్ చేస్తున్నావు కదా, అదే టెంపరేచర్ అలానే ఉందంటే మనం ఇచ్చిన ఎనర్జీ ఏమైనట్టు అంటే నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది కదా బీకరు, ఈ బీకర్లో ఐస్ పెట్టుకున్నావు కదా నువ్వు.
థర్మామీటర్ కూడా పెట్టావు కదా, కింద బర్నర్ తోటి మంట పెట్టావు కదా, అంటే హీట్ ఎనర్జీ ఇస్తున్నావు కదా. మరి థర్మామీటర్ జీరోనే చూపిస్తున్నది. ఐస్ అంతా మెల్ట్ అయ్యేదాకా జీరోనే చూపిస్తున్నది. మరి మనం ఇచ్చిన హీట్ ఎనర్జీ ఏమైనట్టు? మనం ఇచ్చిన హీట్ ఎనర్జీ చేంజ్ ఆఫ్ స్టేట్కు ఉపయోగపడింది. సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్కు మారటానికి మనం ఇచ్చిన హీట్ ఎనర్జీ అంతా లోపలది దాచుకుంది. అలా దాచుకున్న హీట్ని లేటెంట్ హీట్ అంటారు. లేటెంట్ హీట్ అంటే గుప్తంగా దాచుకున్నటువంటి హీటు. సో చేంజ్ ఆఫ్ స్టేట్ జరిగేటప్పుడు, అంటే ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కు మారేటప్పుడు నువ్వు హీట్ ఎనర్జీ ఇవ్వాలా పని లేదా? ఖచ్చితంగా ఇవ్వాలి. టెంపరేచర్ మారుతుందా మారదా? మారదు, అంతే ఉంటుంది. మనం ఇచ్చిన హీట్ ఎనర్జీ అంతా ఏమైనట్టు? అది తీసుకొని లోపల దాచుకుంటుంది. అది దాచుకున్న హీట్ ఎనర్జీని ఏమంటారు? లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటారు. ఓకేనా? నెక్స్ట్, by overcoming the force of attraction between the particles, as this heat energy is absorbed by ice without showing any rise in temperature. ఓకే, ఇదంతా మీకు చెప్పేశాను, జీరో వస్తుందని. when we supply heat energy to water, particles start moving ఈవెన్ ఫాస్టర్. అంటే ఇప్పుడు మళ్ళీ రెండో చేంజ్ ఆఫ్ స్టేట్ చెప్తున్నా. అదెట్లా? ఇది ఒక బీకర్, దీంట్లో నువ్వేం తీసుకున్నావు? దాంట్లో వాటర్ తీసుకున్నావు. ఏం చేస్తున్నావు? హీట్ ఎనర్జీని సప్లై చేస్తున్నావు. థర్మామీటర్ కూడా పెట్టావు. టెంపరేచర్ 100 దాకా పెరిగింది, 0 నుంచి 100 దాకా పెరిగింది. ఇంకా తర్వాత ఇంకా పెరగదు, అట్టనే ఉంటుంది 100 దగ్గరే. మరి మనం హీట్ని సప్లై చేస్తున్నాం కదా, చేస్తున్నా కూడా అట్నే ఉంటుంది అనమాట. ఆ 100 దగ్గర ఏం జరుగుతుంది? లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాసియస్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. దాన్ని ఏమంటారంటే బాయిలింగ్ అంటారు. ఏ టెంపరేచర్ దగ్గర అయితే ఇలా బాయిలింగ్ జరుగుతుందో దాన్ని బాయిలింగ్ పాయింట్ అంటారు. 100 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది బాయిలింగ్ పాయింట్. మరి మనం ఇచ్చిన ఎనర్జీ అంతా కూడా ఏమవుతుంది? చేంజ్ ఆఫ్ స్టేట్కి ఉపయోగపడుతుంది. అంటే లిక్విడ్లో ఇంత దూరం ఉన్నాయి కదా పార్టికల్స్, అవి ఇంకా దూరంగా అయిపోవటానికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా? ఇందాక జరిగినట్టే ఇక్కడ కూడా. ఇందాక సాలిడ్ టు లిక్విడ్ అయితే ఇప్పుడు లిక్విడ్ టు గ్యాస్. ఈ రకంగా అది ఎనర్జీని దాచుకుంటుంది. దాని లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఆఫ్ వాటర్ అంటారు. ఇందాక లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ ఐస్ కదా, ఇప్పుడు లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఆఫ్ వాటర్ అంటారు. అదెంత అంటే 100 డిగ్రీ సెంటిగ్రేడ్ అనమాట బాయిలింగ్ పాయింట్. బాయిలింగ్ పాయింట్ 100, కెల్విన్లోకి మారిస్తే 373 కెల్విన్. ఓకేనా? ఇప్పుడు మీకేం తెలిసింది? మెల్టింగ్ పాయింట్ అంటే తెలిసింది, బాయిలింగ్ పాయింట్ అంటే తెలిసింది. లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ ఐస్ అంటే తెలిసింది, లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఆఫ్ వాటర్ అంటే తెలిసింది. ఇలా జరుగుతుంది. సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్లోకి రాగలదు, ఏదైనా సరే లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాసియస్ స్టేట్లోకి కూడా రాగలదు, మళ్ళీ గ్యాసియస్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్లోకి రాగలదు, లిక్విడ్ స్టేట్ నుంచి సాలిడ్ స్టేట్లో కూడా రాగలదు. ఇలా ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కు ఏదైనా సరే ట్రాన్స్ఫర్ అవ్వగలదు. అది మనకు అర్థమైంది. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ యాక్టివిటీ 1.13. ఈ యాక్టివిటీని మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఓకేనా? రైట్. యాక్టివిటీ 1.13. టేక్ సమ్ క్యాంఫర్. క్యాంఫర్ అంటే కర్పూరం ఆర్ అమ్మోనియం క్లోరైడ్. కొంచెం క్యాంఫర్ కానీ అమ్మోనియం క్లోరైడ్ కానీ తీసుకోండి. క్రష్ ఇట్ అండ్ పుట్ ఇట్ ఇన్ ఏ చైనా డిష్. దాన్ని బాగా మెత్తగా పౌడర్ చేసి, చైనా డిష్ అంటే ఏం లేదు, ఒక ప్లేట్ అన్న పింగాణి ప్లేటు, దాంట్లో పొడిలాగా వేయి. పుట్ అన్ ఇన్వర్టెడ్ ఫనల్ ఓవర్ ది చైనా డిష్. దాని మీద ఒక ఫనల్ పెట్టు, తిరగదిప్పి ఇలా పెట్టు. గరాట్ అనమాట ఫనల్ అంటే. పుట్ ఏ కాటన్ ప్లగ్ ఆన్ ది స్టెమ్ ఆఫ్ ది ఫనల్ యాష్ అని. ఈ చివరి భాగాన కొంచెం కాటన్ ప్లగ్ పెట్టేసాయి, అంటే కొంచెం దూదిని అలా దూర్చు, అదే కాటన్ ప్లగ్ అంటే. ఓకేనా?
ఇప్పుడు చైనా డిష్ అంటే ఇలా కనిపిస్తుంది చూసావా, పింగాణితోటి చేసినటువంటి ఒక ప్లేట్. దీని లోపల ఏమేసాం మనం, క్యాంఫర్ అయినా వేయచ్చు, లేకపోతే అమ్మోనియం క్లోరైడ్ అయినా వేయచ్చు. ఇదేమో బర్నర్ అనమాట. నౌ హీట్ స్లోలీ అండ్ అబ్జర్వ్. దీన్ని కొంచెం వేడి చేసి అబ్జర్వ్ చెయ్యి. వాట్ డూ యూ ఇన్ఫర్ ఫ్రమ్ ది అబోవ్ యాక్టివిటీ? ఇలా కొద్దిగా హీట్ చేసావు కదా నువ్వు ఏం గమనించావు అని అడుగుతున్నాడు అనమాట. A change of state directly from solid to gas without changing into liquid state is called sublimation, and the direct change of gas to solid without changing into liquid is called deposition. ఇక్కడ ఏం జరిగిందో తెలుసా, ఈ క్యాంఫర్ అనేది సాలిడ్ స్టేట్ లో ఉంటుంది. అది కొద్దిగా హీట్ చేయగానే నేరుగా లిక్విడ్ స్టేట్ లోకి రాకుండా వేపర్ స్టేట్ లోకి వెళ్ళిపోయింది అనమాట. చూసారా, నేరుగా వేపర్ స్టేట్ లో కూడా వెళ్ళేదానికి ఛాన్స్ ఉందన్నమాట. ఇలా వెళ్ళటమే సబ్లిమేషన్. సబ్లిమేషన్ అంటే అదే అనమాట, ఉత్పతనము అంటారు తెలుగులో. అంటే డైరెక్ట్ గా సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్ లోకి రాకుండా నేరుగా గ్యాసియస్ స్టేట్ లోకి వెళ్ళిపోవటాన్ని సబ్లిమేషన్ అంటారు అనమాట. అలా కాకుండా గ్యాసియస్ స్టేట్ నుంచి సాలిడ్ స్టేట్ లోకి వితౌట్ చేంజింగ్ ఇంటూ లిక్విడ్ అంటే పైనుంచి క్రిందికి రావటాన్ని డిపాజిషన్ అంటారు. కాబట్టి ఇక్కడ రెండు రకాలైన చేంజ్ ఆఫ్ స్టేట్స్ మీరు గమనించాలి. ఎప్పుడైనా జనరల్గా ఎలా జరుగుతుంది, సాలిడ్ స్టేట్ ఉంటుంది, దాని నుంచి కొంచెం హీట్ చేస్తే లిక్విడ్ స్టేట్, దాని నుంచి మనం హీట్ చేస్తే గ్యాసియస్ స్టేట్ లోకి వెళ్తాయి. కానీ క్యాంఫర్ ఏం చేసింది, డైరెక్ట్ గా సాలిడ్ స్టేట్ నుంచి గ్యాసియస్ స్టేట్ లోకి వెళ్ళిపోయింది, లిక్విడ్ స్టేట్ లేదు ఇక్కడ. ఇలా వెళ్ళటమే సబ్లిమేషన్ అంటే. అలా కాకుండా గ్యాసియస్ స్టేట్ నుంచి నేరుగా సాలిడ్ స్టేట్ లోకి రావటాన్ని డిపాజిషన్ అంటారు. ఓకేనా, అది మనం గమనించింది. ఇక్కడ ఇంకా కూడా ఏముంది, ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ప్రెషర్ అంటే ప్రెషర్ మారిస్తే ఏమైనా మార్పు వస్తుందా అని గమనిద్దాం. We have already learned that the difference in the various states of matter is due to the difference in the distances between the constituent particles. మీరు సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్, గ్యాసియస్ స్టేట్ లో మీరు గమనించింది ఏంటి, సాలిడ్ స్టేట్ అంటే పార్టికల్స్ అన్ని దగ్గర దగ్గరగా ఉండి క్లోజ్లీ ప్యాక్డ్గా ఉంటే అది సాలిడ్ స్టేట్. అలాంటివన్నీ రిజిడ్గా ఉంటాయి, పార్టికల్స్ మధ్య అట్రాక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. లిక్విడ్ అంటే ఏంటి, పార్టికల్స్ కొద్దిగా దూరంగా ఉండి వాటి మధ్య అట్రాక్షన్ కొంచెం తక్కువగా ఉంటే లిక్విడ్ స్టేట్. అలా కాకుండా పార్టికల్స్ మరీ దూరంగా ఉండి అట్రాక్షన్ ఫోర్స్ మరీ తక్కువ ఉంటే గ్యాసియస్ స్టేట్. ఇది మనం గమనించింది, అంతే కదా. వాట్ విల్ హ్యాపెన్ వెన్ వీ స్టార్ట్ పుట్టింగ్ ప్రెషర్ అండ్ కంప్రెస్ ఏ గ్యాస్? మనము ఒక గ్యాస్ని ప్రెషర్ని అప్లై చేసి కంప్రెస్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ చూడండి, ఇదేంటిది, పిస్టన్. ఇది ఒక సిలిండర్, లోపల ఏముంది, గ్యాస్ ఉంది. గ్యాస్ ఉంది కదా, దాన్ని గట్టిగా అదిమాం అంటే కంప్రెస్ చేయటం అంటే అదే. దూరంగా ఉన్న పార్టికల్స్ దగ్గరికి వచ్చేసినాయి, ఇంకా గట్టిగా అదిమాం, అప్పుడు పార్టికల్స్ మరింత దగ్గరికి వచ్చేసినాయి. అప్పుడు ఏం జరిగింది, అది గ్యాసియస్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్ లోకి వచ్చేసింది అనమాట. ఇక్కడ మనం ప్రెషర్ని అప్లై చేసి కూడా గ్యాసియస్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్ లోకి రానియచ్చు. ఇట్లా గట్టిగా అదిమేసరికి పార్టికల్స్ దగ్గరకు వచ్చేసినాయి అంటే అర్థం ఏంటి, గ్యాసియస్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్ లోకి వచ్చేసింది. అప్లయింగ్ ప్రెషర్ అండ్ రెడ్యూసింగ్ టెంపరేచర్ కెన్ లిక్విఫై గ్యాసెస్. గ్యాసెస్ ని ఎలా లిక్విఫై చేయొచ్చు అంటే వాయువుని కూడా ద్రవంలాగా మార్చచ్చు. వాయువుని ద్రవంలాగా ఎలా, ప్రెషర్ని పెంచాలి, టెంపరేచర్ తగ్గించాలి, అప్పుడు అది గ్యాస్ కూడా లిక్విఫై అయిపోద్ది. హ్యావ్ యూ హర్డ్ ఆఫ్ సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్? ఎప్పుడైనా నువ్వు, కార్బన్ డైఆక్సైడ్ అంటే వాయువు అని అందరికీ తెలుసు, అది సాలిడ్ స్టేట్ లో ఉంటుంది అంటే సాలిడ్ స్టేట్ లో కూడా ఉంచొచ్చు అని నీకు తెలుసా? ఇట్ ఈస్ స్టోర్డ్ అండర్ హై ప్రెషర్. సాలిడ్ CO2 గెట్స్ కన్వర్టెడ్ డైరెక్ట్లీ ఇంటూ గ్యాసియస్ స్టేట్. దీన్ని హై ప్రెషర్లో పెడితే
కార్బన్ డయాక్సైడ్ కూడా గడ్డగట్టిపోతుంది, అంటే సాలిడ్ స్టేట్లోకి వస్తుంది. దాన్ని ఏమాత్రం ప్రెషర్ తగ్గిస్తే మళ్ళీ 1 అట్మాస్ఫియర్ ప్రెషర్కి అయితే డైరెక్ట్గా అది గడ్డగట్టిపోయిన కార్బన్ డయాక్సైడ్ నేరుగా గ్యాసియస్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది, లిక్విడ్ స్టేట్లోకి రాకుండా. ఇలాంటిదని డ్రై ఐస్ అంటారు. మిమ్మల్ని ఎవరైనా డ్రై ఐస్ అంటే ఏంటంటే గడ్డగట్టినటువంటి కార్బన్ డయాక్సైడ్ని, అంటే సాలిడ్ స్టేట్లో ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్ని డ్రై ఐస్ అంటారు అని చెప్పాలి. ఓకేనా? Thus, we can say that pressure and temperature determine the state of a substance. అది సాలిడ్ స్టేట్లో ఉండాలా, లేకపోతే లిక్విడ్ స్టేట్లో ఉండాలా, లేకపోతే గ్యాసియస్ స్టేట్లో ఉండాలా అనేది ఎవరు నిర్ణయిస్తారంటే టెంపరేచరు, ప్రెషర్. గుర్తుపెట్టుకోండి. సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్లోకి ఫ్యూజన్, లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాసియస్ స్టేట్లోకి వేపరైజేషన్, గ్యాసియస్ స్టేట్ నుంచి సాలిడ్ స్టేట్లోకి డిపాజిషన్. ఓకేనా? అట్లా తర్వాత రివర్స్ కూడా, డైరెక్ట్గా అయితే సబ్లిమేషన్, డైరెక్ట్గా అంటే సాలిడ్ స్టేట్ నుంచి నేరుగా గ్యాసియస్ స్టేట్లోకి వెళ్ళిపోతే సబ్లిమేషన్. అట్లా కాకుండా గ్యాసియస్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్లోకి రివర్స్ వెళ్తే కండెన్సేషన్. అంటే లిక్విడ్ నుంచి గ్యాస్ వస్తే వేపరైజేషన్, గ్యాస్ నుంచి లిక్విడ్ అయితే కండెన్సేషన్, లిక్విడ్ నుంచి సాలిడ్ అయితే అప్పుడు దాన్ని ఏమంటారు? సొలిడిఫికేషన్, గడ్డగట్టుట. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సాలిడ్ నుంచి లిక్విడ్కి వస్తే ఫ్యూజన్, లిక్విడ్ నుంచి గ్యాస్కి వస్తే వేపరైజేషన్, గ్యాస్ నుంచి సాలిడ్కి వస్తే సబ్లిమేషన్, డిపాజిషన్. అలా కాకుండా రివర్స్, సాలిడ్ నుంచి నేరుగా గ్యాస్కి వస్తే సబ్లిమేషన్, గ్యాస్ నుంచి లిక్విడ్కి వస్తే కండెన్సేషన్, లిక్విడ్ నుంచి సాలిడ్కి వస్తే సొలిడిఫికేషన్, గడ్డగట్టుట. సో ఇవి మీకు జాగ్రత్తగా తెలిసి ఉండాలి. ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్కి మారాలంటే టెంపరేచర్ని కానీ ప్రెషర్ని కానీ మార్చి ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి మనం తీసుకొని వెళ్ళొచ్చు. అది మనకి ఇప్పుడు తెలిసినటువంటి విషయం. కన్వర్ట్ ది టెంపరేచర్ టు సెల్సియస్ స్కేల్. టెంపరేచర్స్ని మార్చమంటున్నాడు. దీనికి సంబంధించిన ఫార్ములా ఏంటంటే క్యాపిటల్ T ఈజ్ ఈక్వల్ 273 ప్లస్ స్మాల్ t. స్మాల్ t అంటే సెల్సియస్ స్కేలు, క్యాపిటల్ T అంటే కెల్విన్ స్కేలు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వాడు కెల్విన్ ఇచ్చున్నాడు కదా, క్యాపిటల్ Tకి బదులు 300 పెట్టండి. ఎందుకు అంటే క్యాపిటల్ T అనేది కెల్విన్ స్కేల్ కదా, ఈజ్ ఈక్వల్ టు 273 ప్లస్ స్మాల్ t. అప్పుడు నీకు స్మాల్ t కావాలి కదా, ఈ 273 ఇటు పంపించేయండి. 300లో నుంచి 273 సబ్ట్రాక్ట్ అయిపోతుంది. 300 మైనస్ 273 ఈజ్ ఈక్వల్ టు స్మాల్ t. అంటే స్మాల్ t ఎంత వచ్చేసింది? 27 డిగ్రీ సెంటిగ్రేడ్. కాబట్టి మనం కెల్విన్లో ఇస్తే సెంటిగ్రేడ్లోకి మార్చచ్చు, సెంటిగ్రేడ్లో ఇస్తే కెల్విన్లోకి మార్చచ్చు. ఓకేనా? నేను ఒకటి మార్చేసా, ఇది మీరు మార్చుకోండి. ఈసారి ఇక్కడ సెంటిగ్రేడ్లో ఇస్తే నేను మార్చి చూపిస్తాను చూడండి. మరలా ఫార్ములా అదే వేస్తున్నా. క్యాపిటల్ T ఈజ్ ఈక్వల్ 273 ప్లస్ స్మాల్ t అని సేమ్ ఫార్ములా వేసా. క్యాపిటల్ T అంటే కెల్విన్ స్కేలు, స్మాల్ t అంటే సెంటిగ్రేడ్ స్కేలు. ఇక్కడ సెంటిగ్రేడ్ ఇచ్చాడు కాబట్టి క్యాపిటల్ Tని అలానే ఉంచుతా, కెల్విన్ ఇవ్వలేదుగా. 273 ప్లస్ 250, ఈ రెండు సమ్ చేస్తే ఎంత వస్తుంది? 523 కెల్విన్. అంతేగా, 250 250 500, ఇంకోటి 523 కెల్విన్. కాబట్టి సెంటిగ్రేడ్ ఇస్తే కెల్విన్లో మార్చచ్చు, కెల్విన్ ఇస్తే సెంటిగ్రేడ్లోకి మార్చచ్చు. ఏది మార్చాలన్నా నీకు కావాల్సిన ఫార్ములా ఇవేను. ఇక్కడ క్యాపిటల్ T అంటే టెంపరేచర్ ఇన్ కెల్విన్ స్కేల్, స్మాల్ t అంటే టెంపరేచర్ ఇన్ సెల్సియస్ స్కేల్. ఓకే,
For any substance, why does the temperature remains constant during the change of state? చేంజ్ ఆఫ్ స్టేట్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నేను మరలా నీకు చెప్తున్నా, ఏంటి, ఇలా ఒక కంటైనర్ తీసుకో, కంటైనర్లో ఇలా ఐస్ వేయి, థర్మామీటర్ కూడా పెట్టు, 0 degrees చూపిస్తూ ఉంటుంది థర్మామీటర్. ఆ తర్వాత బర్నర్ పెట్టి హీట్ చేయి, అంటే నువ్వు హీట్ ఎనర్జీని సప్లై చేస్తున్నావు కదా, డెఫినెట్గా థర్మామీటర్లో రైజ్ కనపడుతుందని కదా నువ్వు అనుకుండేది, కానీ థర్మామీటర్ 0నే చూపిస్తుంటుంది. అదేంటది, నేను హీట్ చేస్తున్నాను కదా అని నువ్వు అనుకోవచ్చు. నువ్వు హీట్ చేస్తున్నా కూడా థర్మామీటర్ 0నే చూపిస్తుంటుంది. ఈ ఐస్ మొత్తం పూర్తిగా మెల్ట్ అయిపోయి వాటర్ అయ్యేదాకా, అంటే చేంజ్ ఆఫ్ స్టేట్ జరిగేదాకా పూర్తిగా టెంపరేచర్ 0 అలానే ఉంటుంది. అంటే చేంజ్ ఆఫ్ స్టేట్ జరిగేటప్పుడు టెంపరేచర్లో ఎటువంటి మార్పు ఉండదు. గుర్తుపెట్టుకోండి, అర్థమవుతుందా? టెంపరేచర్లో ఎటువంటి మార్పు ఉండదు చేంజ్ ఆఫ్ స్టేట్ జరిగేటప్పుడు. మరి మనం ఇచ్చిన హీట్ అంతా ఏమైపోయింది? మనం ఇచ్చిన హీట్ అంతా కూడా అది దాచుకుంటుంది. ఈ ఐస్ చేంజ్ ఆఫ్ స్టేట్కు ఉపయోగించుకుంటుంది. దాన్ని లేటెంట్ హీట్ అంటారని నేను మీకు చెప్పాను. ఓకేనా? సజెస్ట్ ఏ మెథడ్ టు లిక్విఫై అట్మాస్ఫియరిక్ గ్యాసెస్. అట్మాస్ఫియరిక్ గ్యాసెస్ని లిక్విఫై చేయాలంటే పద్ధతి ఏంటి అంటే, ప్రెషర్ పెంచాలి, టెంపరేచర్ తగ్గించాలి, అదే పద్ధతి. ఓకే, నెక్స్ట్ ఎవాపరేషన్. డూ వీ ఆల్వేస్ నీడ్ టు హీట్ ఆర్ చేంజ్ ప్రెషర్ ఫర్ చేంజింగ్ ది స్టేట్ ఆఫ్ మ్యాటర్? మరి ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి మార్చాలంటే ఈ టెంపరేచర్ కానీ ప్రెషర్ కానీ మార్చాలా అని అడుగుతున్నాడు. ఇప్పటిదాకా అదే కదా నేను చెప్పింది, మార్చాలని, అదే కదా. ఒక స్టేట్లో నుంచి ఇంకొక స్టేట్లోకి రావాలంటే టెంపరేచర్ అన్నా మార్చాలి, ప్రెషర్ అన్నా మార్చాలి. మరి అలాంటప్పుడు చిన్న ఆలోచన చేయండి మీరు. ఒక చైనా డిష్ తీసుకోండి, పింగాణి డిష్, దాంట్లో కొంచెం పెట్రోల్ పోయండి. మీకు తెలుసు పెట్రోల్ అంటే లిక్విడ్ అని. ఫ్యాన్ వేయండి, అంటే నువ్వేమి టెంపరేచరు మార్చలేదు, ప్రెషరు మార్చలేదు. ఈ పెట్రోల్ మొత్తం ఆవిరైపోతుంది. అంటే ఏ స్టేట్ నుంచి, లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాసియస్ స్టేట్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడేమన్నా మనం ప్రెషర్ మార్చామా? లేదు. టెంపరేచర్ మార్చామా? లేదు. అయినా కూడా ఏ స్టేట్ నుంచి వెళ్ళిపోయింది? లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాసియస్ స్టేట్లోకి వెళ్ళిపోయింది. సో స్టేట్ మారాలంటే ఒక్కొక్కసారి టెంపరేచర్ ప్రెషర్ మారకపోయినా జరుగుతుంది. అలాంటి ఫినామినాన్నే ఎవాపరేషన్ అంటారు. అదే ఇప్పుడు మనం చూసేది. కెన్ యూ క్వాట్ సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఎవ్రీడే లైఫ్ వేర్ చేంజ్ ఆఫ్ స్టేట్ ఫ్రమ్ లిక్విడ్ టు వేపర్ టేక్స్ ప్లేస్ వితౌట్ ది లిక్విడ్ రీచింగ్ ది బాయిలింగ్ పాయింట్? ఇలా జరగడం నువ్వు ఎప్పుడైనా చూసావంటే, ఎందుకు చూడాల? గుడ్డలు ఉతుకుతాం మనం, ఆరేస్తాం. ఆరేసినప్పుడు గుడ్డలకు తడి ఉంటుంది. సాయంత్రం వచ్చి చూస్తే ఆరిపోయి ఉంటాయి. నువ్వేమన్నా వేడి చేసావా? సూర్యుడి ఎండ ఎంత ఉంటుంది? 100 ఉంటుందా? తక్కువే కదా ఉండేది, అయినా కూడా జరిగిపోయింది కదా అట్లా. సో లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాసియస్ స్టేట్లోకి మారిపోయింది. ఏ టెంపరేచర్ దగ్గర? ఏ టెంపరేచర్ దగ్గర అయినా మారచ్చు ఇట్లా, ఎట్ ఎనీ టెంపరేచర్. ఇలా జరగటమే ఎవాపరేషన్ అంటే. వాటర్ వెన్ లెఫ్ట్ అన్కవర్డ్ స్లోలీ చేంజెస్ ఇంటూ వేపర్. నెమ్మదిగా ఈ వాటర్ వేపర్గా మారిపోతుంది. వెట్ క్లాత్ డ్రై అప్. వెట్ క్లాత్ డ్రై అప్ అంటే తడిగా ఉన్నటువంటి బట్టలు నెమ్మదిగా ఆరిపోవటం అనేది ఎవాపరేషనే. వాట్ హ్యాపెన్స్ టు వాటర్ ఇన్ ది అబౌట్ 2 ఎగ్జాంపుల్స్? ఇక్కడ వాటర్ ఏమైనాయి? మనం ఏమైనా వేడి చేసామా? అవి లిక్విడ్ స్టేట్ నుంచి వేపర్ స్టేట్లోకి మారటానికి వేడి చేయకపోయినా జరిగింది అది. We know that particles of matter are always moving or never at rest. ఇక్కడ నువ్వు గమనించాల్సింది ఏం జరుగుతుంది, ఎట్లా జరిగింది అంటే, గుర్తుపెట్టుకోండి, నేను మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తాను, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసుకోండి. ఏం జరిగింది అంటే, మామూలుగా ఇలా వాటర్ ఉన్నాయి, ఇదంతా ఒక నది.
నేను ఇదంతా నదే. ఈ నది లిక్విడ్ స్టేట్లో ఉంది, కరెక్టేనా? ఇదంతా లిక్విడ్ స్టేట్లో ఉంది. ఈ పార్టికల్స్ అన్ని అటు ఇటు అటు ఇటు తిరుగుతుంటాయి. బయట వీచే గాలి వల్ల ఈ సర్ఫేస్ మీద ఉన్న కొన్ని పార్టికల్స్కి కైనటిక్ ఎనర్జీ వచ్చి సర్ఫేస్ మీద నుంచి అవి జస్ట్ ఎస్కేప్ అయిపోతాయి. మనం వేడి చేసి కాదు, ఆల్రెడీ పార్టికల్స్ అటు ఇటు తిరుగుతుంటాయి. లిక్విడ్లో జరుగుతుంది, గ్యాస్లో కూడా జరుగుతుంది. సాలిడ్లోనే తక్కువ రిజిడ్గా ఉంటాయి అవి. లిక్విడ్లో పార్టికల్స్ కదులుతుంటాయి, గ్యాస్లో అయితే మరీ ఎక్కువ. ఇప్పుడు ఏమవుతుందంటే సర్ఫేస్ మీద ఉన్న పార్టికల్స్కి కైనటిక్ ఎనర్జీ వచ్చి ఆ పార్టికల్స్ జస్ట్ ఎస్కేప్ అవుతాయి సర్ఫేస్ నుంచి. ఆ ఎస్కేప్ అయిన పార్టికల్స్ అన్నీ కూడా గ్యాసియస్ స్టేట్లోకి వెళ్ళిపోతాయి. చూసావా, తనంతట తానుగానే అవి గ్యాసియస్ స్టేట్లోకి వెళ్ళిపోతున్నాయి. వెళ్ళిపోతూ ఏం చేస్తాయంటే అవి సర్ఫేస్ మీద ఉన్న ఎనర్జీని తీసుకొని పైకి వెళ్ళిపోతాయి. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లిక్విడ్ స్టేట్లో నుంచి గ్యాసియస్ స్టేట్లోకి వెళ్ళాలంటే ఎనర్జీని తీసుకొని వెళ్ళాలి. ఈ పార్టికల్స్ సర్ఫేస్ మీద ఉన్న ఎనర్జీని తీసుకొని గ్యాసియస్ స్టేట్లోకి వెళ్ళిపోతాయి. అందువల్లనే నెమ్మదిగా సర్ఫేస్ చల్లబడుతూ ఉంటుంది. చల్లబడేది అందుకే, కుండలో నీళ్లు కూడా చల్లబడేది అందుకే. మనం కుండ పెడతాం కదా, ఇలా పెట్టినప్పుడు అందులో వాటర్ పోస్తాం కదా, వాటర్ పోసినప్పుడు పైనుండే వాటరు అలా ఎస్కేప్ అయిపోతూ అవి మనని కుండని చల్లబరుస్తాయి. మనం కూడా ఫ్యాన్ వేసుకొని బాగా చెమట పట్టినప్పుడు, చెమట అంటే మన ఒంటి నిండా తడి ఉంటుంది, ఫ్యాన్ దగ్గర నిల్చో, ఆ ఫ్యాన్ గాలికి నీ ఒంటి మీద ఉన్న స్వెట్ అది ఎవాపరేట్ అవుతూ నీ బాడీ మీద ఉన్న ఎనర్జీని తీసుకొని ఎవాపరేట్ అవ్వటం వల్ల నీ బాడీ కూల్ అయ్యి చల్లగా ఉంటుంది. సో ఎవాపరేషన్ అనేది ఒక సర్ఫేస్ మీద జరిగే ఫినామినాన్. కాబట్టి నీకు ఇంటీరియర్లో ఎవాపరేషన్ జరుగుతుందా అని ఎవరిని అడిగితే జరగదని చెప్పాలి. ఎవాపరేషన్ ఎక్కడ జరుగుతుంది? దట్ ఈస్ సర్ఫేస్ ఫినామినాన్. సర్ఫేస్ మీద మాత్రమే జరిగేటువంటి ఒక దృగ్విషయం. ఏ టెంపరేచర్ దగ్గర జరుగుతుంది? ఎట్ ఎనీ టెంపరేచర్, ఏ టెంపరేచర్ దగ్గరైనా జరుగుతుంది. మరి వెళ్తూ అది ఏం చేస్తుంది? ఎనర్జీని తీసుకొని వెళ్తాయి. కాబట్టి ఎవాపరేషన్ అనేది కూలింగ్ ప్రాసెస్. గుర్తుపెట్టుకోండి, కూలింగ్ ప్రాసెస్. ఏది? ఎవాపరేషన్. ఇదే కదా ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అంతా, ఇదే నేను చెప్పింది. ఓకే, ఇక్కడ ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ఏదో మనల్ని చేసుకోమని చెప్పాడు అనమాట. అది ట్రై చేద్దాం. యాక్టివిటీ 1.14, టేక్ 5 ml ఆఫ్ వాటర్ ఇన్ ఏ టెస్ట్ ట్యూబ్ అండ్ కీప్ ఇట్ నియర్ ఏ విండో ఆర్ అండర్ ఏ ఫ్యాన్. ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకో. తీసుకున్నాక ఇదే టెస్ట్ ట్యూబ్, ఇది టెస్ట్ ట్యూబ్. దీంట్లో ఏం చేయాలట? కొద్దిగా 5 ml వాటర్ తీసుకో. తీసుకున్న తర్వాత ఫ్యాన్ కింద పెట్టు. ఓకే, టేక్ 5 ml ఆఫ్ వాటర్ ఇన్ ఓపెన్ చైనా డిష్ అండ్ కీప్ ఇట్ నియర్ ఏ విండో ఆర్. ఈసారి ఒక చైనా డిష్లో ఇదే ఈ 5 ml వాటరే తీసుకో. దీన్ని కూడా ఫ్యాన్ కింద పెట్టు. ఓకేనా? దాన్ని కూడా ఫ్యాన్ కిందనే పెట్టు. నెక్స్ట్ ఇంక ఈసారి ఏం చేసాం? ఇంకా ఉంది కదా ఎక్స్పెరిమెంట్, చూద్దాం. డిష్ అండ్ కీప్ ఇట్ ఇన్సైడ్ ఏ కప్బోర్డ్. ఈసారి మళ్ళీ ఇంకొక చైనా డిష్ తీసుకో. దాంట్లో కూడా 5 ml వాటరే పోయి, అయితే ఏదైనా కప్బోర్డ్లో పెట్టి దాచిపెట్టేసి, డోర్ వేసేసి. రికార్డ్ ది రూమ్ టెంపరేచర్. రూమ్ టెంపరేచర్ ఎంత ఉందో రికార్డ్ చేయి. రికార్డ్ ది టైమ్ ఆఫ్ డేస్ టేకెన్ ఫర్ ది ఎవాపరేషన్ ప్రాసెస్ ఇన్ ది అబోవ్ కేసెస్. ఈ మూడిట్లో కూడా నీళ్ళు అనేవి ఎవాపరేట్ అవుతాయి. ఈ టెస్ట్ ట్యూబ్లో ఫాస్ట్గా ఎవాపరేట్ అయినాయా,
లేకపోతే ఈ చైనా డిష్లో నీళ్లు పోసి ఫ్యాన్ కింద పెడితే అవి ఎవాపరేట్ అయినాయా, చైనా డిష్లో నీళ్లు పోసి కబ్బోర్డ్ లోపల పెడితే అవి ఎవాపరేట్ అయినాయి అంటే చైనా డిష్లో నీళ్లు పోసి ఫ్యాన్ కింద పెడితే అవి బాగా ఎవాపరేట్ అయినాయి. కాబట్టి ఎవాపరేట్ కావాలంటే ఈ సర్ఫేస్ ఏరియా అనేది ఎక్కువ ఉండాలి. ఎంత ఎక్కువ ఉంటే అంత. అంటే ఒక గిన్నెలో పాలు చల్లార్చాలనుకో, మనం గిన్నెలో వేడి వేడి పాలు ఉన్నాయి, చల్లార్చాలంటే ఏం లేదు, పెద్ద కంచం తీసుకో, దాంట్లో పాలు పోసేయి, దెబ్బకు చల్లారిపోతాయి. ఎందుకనంటే ఎవాపరేషన్, టెంపరేచర్ కూడా తొందరగా తగ్గిపోతుంది. కాబట్టి సర్ఫేస్ ఏరియా ఎంత ఎక్కువ ఉంటే ఎవాపరేషన్ అంత బాగా జరుగుతుంది. విండ్ స్పీడ్ ఎంత ఎక్కువ ఉంటే ఎవాపరేషన్ అంత బాగా జరుగుతుంది. అర్థమవుతుందా? అది ఇక్కడ మనం వచ్చినటువంటి కంక్లూజన్. You must have observed that the rate of evaporation increases with. Evaporation అనేది దేన్ని బట్టి పెరుగుతుంది? సర్ఫేస్ ఏరియా పెరిగితే ఎవాపరేషన్ కూడా పెరుగుతుంది. We know that evaporation is a surface phenomenon. చెప్పాను ఇప్పుడే నేను, ఎవాపరేషన్ అనేది సర్ఫేస్ ఫినామినాన్ అనేది. If the surface area increased, the rate of evaporation increases. ఈ సర్ఫేస్ మీదనే కదా జరిగేది. పెద్ద సర్ఫేస్ ఉన్నప్పుడు ఫాస్ట్గా ఎవాపరేట్ అయిపోయి తొందరగా అందుకనే గుడ్డలు కూడా ఏం చేయాలో తెలుసా? త్వరగా ఆరాలంటే ఆ ముద్దలు ముద్దలుగా అట్నే పెడితే సాయంత్రం దాకా కూడా ఆరవు. గుడ్డల్ని విదిలిచ్చి విశాలంగా చేసి వెయ్యాలి. అప్పుడు సర్ఫేస్ ఏరియా పెరిగింది కదా, అందువల్ల తొందరగా ఎవాపరేట్ అయ్యి ఆరిపోతాయి. అండ్ ఇంక్రీజ్ ఆఫ్ టెంపరేచర్ని పెంచినా కూడా ఎవాపరేషన్ అనేది ఫాస్ట్గా పెరుగుతుంది. హ్యూమిడిటీ, గాలిలో చల్లదనం గనక ఎక్కువ ఉంటే త్వరగా ఎవాపరేట్ కాదు. హాట్ డేస్లో హ్యూమిడిటీ తక్కువ ఉంటుంది, హాట్ డేస్లో, అందువల్ల ఎవాపరేషన్ కూడా ఫాస్ట్గా జరుగుతుంది. విండ్ స్పీడ్ పెరిగితే ఎవాపరేషన్ కూడా పెరుగుతుంది. అంతే కదా, గాలి వచ్చే చోట త్వరగా ఎవాపరేషన్ అవుతుంది. మనం ఎక్కడో బీరువాలో పెడితే వాటర్ని గాలి రాదు కాబట్టి ఎవాపరేషన్ సరిగా జరగదు. హౌ డస్ ఎవాపరేషన్ కాజ్ కూలింగ్? కూలింగ్ ఎందుకు అవుతుంది ఎవాపరేషన్ వల్ల? నేను ఇప్పుడే చెప్పాను, అవి వెళ్తూ వెళ్తూ పార్టికల్స్ వెళ్తూ వెళ్తూ ఎనర్జీని తీసుకెళ్ళిపోతాయి, అందువల్లనే సరౌండింగ్స్ అన్ని కూల్ అవుతాయి అని మీకు చెప్పాను ఇప్పుడే. ఎవాపరేషన్ అనేది ఒక కూలింగ్ ప్రాసెస్. ఎవాపరేషన్ జరిగేది అది సర్ఫేస్ మీదనే జరుగుతుంది, సర్ఫేస్ ఫినామినాన్ అది. ఎవాపరేషన్ అనేది సర్ఫేస్ ఫినామినాన్, సర్ఫేస్ మీదనే జరుగుతుంది. మరలా చెప్తున్న ఊరికనే, పార్టికల్స్ వెళ్తూ వెళ్తూ ఎనర్జీని తీసుకెళ్తాయి కాబట్టి సర్ఫేస్ కూల్ అవుతుంది, అందువల్లనే సర్ఫేసెస్ చల్లబడతాయి. దీనికి ఎగ్జాంపుల్స్ బోర్డ్ అని, మనం బాగా ఆడుకొని వచ్చి ఫ్యాన్ కింద కూర్చుంటే మన స్వెట్ ఎవాపరేట్ అవ్వటం వల్లనే మనకు చల్లదనం అనేది తెలుస్తుంది. ఓకే, ఇదంతా కూడా మనం ఇప్పుడు నేర్చుకున్న విషయం. వాట్ హ్యాపెన్స్ వెన్ యూ పోర్ సమ్ ఎసిటోన్? అంటే నెయిల్ పాలిష్ని రిమూవ్ చేసేటువంటి ఒక లిక్విడ్ ఎసిటోన్. అంటే ఆన్ యువర్ పామ్, నీ చేతి మీద కొంచెం ఎసిటోన్ పోసుకో. ఎప్పుడైతే ఎసిటోన్ పోసావో ఎసిటోన్ వెంబడే ఎవాపరేట్ అయిపోయి నీ చేతిలో ఉన్న ఎనర్జీని తీసుకొని ఎవాపరేట్ అవ్వటం వల్ల నీ చెయ్యి చల్లబడి చల్లగా అనిపిస్తుంది. కావాలంటే స్పిరిట్ కొంచెం వేసుకో, పెట్రోల్ వేసుకో నీ చేతి మీద, నీ చేతి మీద పెట్రోల్ వేసుకొని నోటితోటి ఊదు ఉఫ్ అని, అప్పుడు పెట్రోల్ ఎవాపరేట్ అయిపోతుంది, నీ చెయ్యి చల్లగా ఉంటుంది. అవునా కదా? ఆఫ్టర్ ఏ హాట్ సన్నీ డే, people sprinkle water on the roof of or open ground because బాగా వేడిగా ఉన్నప్పుడు ఏం చేస్తారు జనాలు, ఆరు బయట నీళ్లు చల్లుతారు. ఎందుకని? ఆ వాటర్ ఎవాపరేట్ అవుతూ నేల మీద ఉన్న వేడిని తీసుకొని ఎవాపరేట్ అయిపోవడం వల్ల నేల చల్లబడిపోతుంది. కెన్ యూ సైట్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ డైలీ లైఫ్ వేర్ వీ కెన్ ఫీల్ ది ఎఫెక్ట్ ఆఫ్ కూలింగ్ డ్యూ టు ఎవాపరేషన్? నువ్వు ఎప్పుడైనా ఎవాపరేషన్ వల్ల కూలింగ్, ఇంకా కుండలో నీళ్లు చల్లబడటం ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా నేను. అలానే మనము చేతిలో కొంచెం స్పిరిట్ పోసుకొని ఊస్తే చల్లగా అయిపోతుంది, అదే ఎవాపరేషన్. గుడ్డలు ఆరిపోవటం ఎవాపరేషనే. తర్వాత వాన పడ్డప్పుడు కుంటల్లో నీళ్లు నిలబడతాయి, కరెక్టేనా?
తర్వాత నెమ్మదిగా పక్క రోజు నుంచి సూర్యుడు ఎండకి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది. అదంతా కూడా ఎవాపరేషనే. డ్యూరింగ్ సమ్మర్ we perspire more because of the mechanism of our body which keeps us cool. సమ్మర్లో మనం ఎలా చల్లదనాన్ని పొందుతున్నామంటే మన బాడీలో ఉండే స్వెట్ ఎవాపరేట్ అవ్వటం వల్లనే. we know that during evaporation the energy particles at the surface of the liquid gain energy from the surroundings or body surface. ఇదంతా నేను మీకు చెప్పాను, మన బాడీలో ఉండే ఎనర్జీని తీసుకొని ఎవాపరేట్ అవుతాయి. అందువల్లనే స్వెట్ ఎవాపరేట్ అయిపోతూ మన బాడీలో ఉండే ఎనర్జీని తీసుకొని ఎవాపరేట్ అవుతుంది కాబట్టి మనకు చల్లగా అనిపిస్తుంది. ఓకేనా? ఇది మనం ఇప్పుడు నేర్చుకున్నది అనమాట. వై డు we see water droplets on the outer surface of a glass containing ice cold water? ఇది కాన్సెప్ట్ పూర్తిగా వేరేది. ఇదేంటి కాన్సెప్ట్? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది ఒక గ్లాసు. ఓకే, ఈ గ్లాసులో నేనేం చేశానంటే బాగా చల్లగా ఉండే వాటర్ పోసాను. చల్లగా ఉండే వాటర్ పోస్తే గ్లాసుని పట్టుకుంటే చల్లగా ఉంది. నువ్వు గనక గమనిస్తే బయట కూడా నీటి చుక్కలు వచ్చినాయి. కూల్ డ్రింక్ పోసిన మనకు అనిపిస్తుందో లోపల నుంచి ఏమన్నా బయటకు వచ్చినాయి ఆ నీటి చుక్కలు? రావటానికి లేదు. స్టీల్ గ్లాస్ అది. స్టీల్ గ్లాస్కి రంధ్రాలు ఉండవు కదా, మరి బయట ఎట్లా వచ్చినాయి అని అనిపిస్తుంది నీకు. బయటంతా గ్యాస్ ఉంటుంది. ఆ గ్యాస్ పార్టికల్స్ వచ్చి ఈ గ్లాసుని టచ్ చేసినాయి. టచ్ చేయగానే ఒక్కసారిగా గ్యాస్ పార్టికల్స్కి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. దీన్ని టచ్ చేయగానే దాని ఎనర్జీని అవి ఈ గ్లాస్కి ఇచ్చేస్తాయి. అంటే హై ఎనర్జీ నుంచి లో ఎనర్జీకి వచ్చేస్తాయి అవి. అప్పుడు అవి గ్యాసియస్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్లోకి వచ్చేస్తాయి. ఇలా జరగడమే కండెన్సేషన్. చూసారా, ఇక్కడ ఏ స్టేట్ నుంచి ఏ స్టేట్కి? గ్యాసియస్ స్టేట్లో ఉన్నటువంటి పార్టికల్స్ ఈ గ్లాస్ని టచ్ చేయంగానే వాటి ఎనర్జీని పోగొట్టుకొని అవి గ్యాసియస్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్లోకి వచ్చేసినాయి. అలా రావటమే కండెన్సేషన్. అందువల్లనే దీని మీద చిన్న డ్రాప్లెట్స్ వచ్చినాయి. ఈ డ్రాప్లెట్స్ రావడానికి కారణం ఏంటంటే కండెన్సేషన్ అని చెప్పాలి. మనం డిసెంబర్ నెలలో మనం ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు లీవ్స్ ఉంటాయి, బయట ఆకుల మీద సన్న నీటి చుక్కలు ఉంటాయి. ఎలా వచ్చినాయి అనుకుంటున్నావు? లీవ్స్ మీద, మోటార్ సైకిల్ సీట్ మీద, లేకపోతే విండోస్ మీద సన్న నీటి చుక్కలు ఉంటాయి. ఎలా? అంత గ్యాస్ పార్టికల్స్ చల్లదనానికి లిక్విఫై అయినాయి. అలా గ్యాసియస్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్లోకి రావటమే కండెన్సేషన్. అది ఎవాపరేషన్కి రివర్స్. వై డస్ ఏ డెజర్ట్ కూలర్ కూల్ బెటర్ ఆన్ ఏ హాట్ డ్రై డే? హాట్ డ్రై డేలో ఏమవుతుంది? వేడిగా ఉంటుంది. మరి డెజర్ట్ కూలర్ ఏం చేస్తున్నది? ఎవాపరేట్ చేస్తుంది వాటర్ని. అవి సరౌండింగ్స్ నుంచి హీట్ ఎనర్జీని తీసుకొని ఎవాపరేట్ అవుతాయి. అందువల్ల సరౌండింగ్స్ చల్లగా అయిపోతుంది. హౌ డస్ ది వాటర్ కెప్ట్ ఇన్ అన్ ఎర్తన్ పాట్ బికమ్ కూల్ డ్యూరింగ్ సమ్మర్? అంతే కదా, మట్టి కుండ. ఎర్తన్ పాట్ అంటే మట్టి కుండ. దాంట్లో సన్నటి హోల్స్ ఉంటాయి. కుండ లోపల సన్నటి హోల్స్ ఉంటాయి. ఇదే ఒక మట్టి కుండ. సన్న హోల్స్ ఉంటాయి దాంట్లో వాటర్ పోసావు. ఈ హోల్స్లో నుంచి వాటర్ బయటకు వస్తాయి. బయటకు వచ్చిన వాటర్ ఎవాపరేట్ అవుతాయి. అవుతూ ఎనర్జీని తీసుకొని ఎవాపరేట్ అవుతాయి. అప్పుడు ఈ పాట్ ఎనర్జీ తగ్గిపోయి పాట్ చల్లగా అయిపోతుంది. అది జరిగేది. వై డస్ అవర్ పామ్ ఫీల్ కోల్డ్ వెన్ వీ పుట్ సమ్ ఎసిటోన్? నేను చెప్పాను కదా, నీ చెయ్యి ఉంది ఇలా, నీ చెయ్యి ఇది, నీ చెయ్యి మీద కాస్త ఎసిటోన్ వేసుకున్నావు. ఆ ఎసిటోన్ ఎవాపరేట్ అయిపోతూ చేతి మీద ఉన్న ఎనర్జీని తీసుకొని ఎవాపరేట్ అయింది. అందువల్ల చెయ్యి చల్లగా ఉంటుంది. వై ఆర్ వీ ఏబుల్ టు సిప్ హాట్ టీ ఆర్ మిల్క్ ఫాస్టర్ ఫ్రమ్ ఏ సాసర్ రాదర్ దెన్ ఏ కప్? ఒక కప్పులో తొందరగా వేడి చల్లారదు. అందువల్ల కప్పులో ఉన్న టీ తాగితే ఒక్కోసారి కాలొచ్చు. అదే టీని మనం ఒక సాసర్లో పోసుకున్నాం అనుకో. సాసర్ అంటే వెడల్పుగా ఉండేటువంటి ఒక పళ్ళెం. దాంట్లో ఎప్పుడైతే పోసావో సర్ఫేస్ ఏరియా పెరిగింది కదా,
హీట్ తొందరగా లాస్ చేసుకుంటుంది. అందువల్ల మనం తాగితే ఏం కాలదు మనకి. కరెక్టేనా? ఇవన్నీ కూడా జనరల్ క్వశ్చన్స్. వాట్ టైప్ ఆఫ్ క్లోత్స్ షుడ్ వి వేర్ ఇన్ సమ్మర్? సమ్మర్లో కాటన్ క్లోత్స్ వేసుకోవటం మంచిది. అవి మన స్వెట్ని పీల్చుకుంటాయి, అవి తడి అవుతాయి, నెమ్మదిగా ఎవాపరేట్ అవుతూ మన బాడీని కూల్ చేస్తాయి. అందువల్ల సమ్మర్లో మనము కాటన్ క్లోత్స్ ప్రిఫర్ చేయటం అనేది చాలా మంచిదనమాట. అంతేనా? సో ఈ లెసన్ అంతా మీకు చెప్పేసా నేను. వాట్ యు హ్యావ్ లెర్న్డ్ అనేది మీరు కూడా చదవండి. సో లెసన్ ఎంత మాత్రం అర్థమైందో చూడండి. లెసన్లో మీకు ఇంకా ఏ అవసరాలు ఉన్నాయో చూసి నాకు చెప్పండి, కామెంట్ చేయండి. లెసన్ బాగా నేర్చుకోండి. మీరు ఎంత రెస్పాండ్ అయితే దాన్ని బట్టి నేను ఏ లెసన్ చెప్పాలో కూడా నాకు చెప్పండి మీరు కామెంట్స్లో. ఎందుకంటే 9th క్లాస్లో ఆల్మోస్ట్ చాలా లెసన్స్ నేను మీకు పెట్టేశా యూట్యూబ్లో. సో మీకు లెసన్స్ కావాలా, క్వశ్చన్స్ కావాలా, ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్ కావాలా, ఇలా మీ రిక్వైర్మెంట్ ఏంటో నాకు తెలిస్తే దాన్ని బట్టి నేను ఫర్దర్ మీకు వీడియోలు చేసేటానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? రైట్.